హరి ఓం. మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ, అమ్మా నీ కొనగోరు చాలు జననీ, మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణి కరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణి కరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. భారతదేశంలో పుట్టడం ఎందుకు అదృష్టము అంటే, భారతదేశం ఈ భూమండలం మొత్తానికి నాభిస్థానంలో ఉంది. అంటే కేంద్రస్థానం. మన శరీరానికి నాభి కేంద్రం. అందుకే గరిమ నాభి అంటారు. భౌతిక శాస్త్రం తెలుగు మాధ్యమంలో గరిమ నాభి అంటారు. గరిమ తల, గరిమ మెడ ఉండదు. అవి గరిమ కాదు, గరిమ నాభి. మన శరీరానికి మొత్తం నాభి సెంటర్ పాయింట్, కేంద్రస్థానం. మోకాల్లో నొప్పి వస్తే మోకాలు నొప్పే ఉంటుంది, తలనొప్పి ఉండదు. తలలో నొప్పి వస్తే తల భాగమే నొప్పి పడుతుంది, మోకాలు నొప్పి పెట్టదు. కానీ నాభి దగ్గర ఏదైనా పుండు అయితే ఒళ్ళంతా సెలిపిస్తుంది మొత్తం. ఎందుకంటే అది కేంద్రస్థానం. అక్కడ 101 నాడుల చుట్ట ఉంది. అక్కడ యోగ వాసిష్ఠంలో చెబుతారు, దాని పేరు అంత్రవేష్ట. ఆంత్రవేష్ట అని కూడా అంటారు పాఠాంతరం. 101 నాడుల చుట్ట. మన ఫ్యాన్లో చూడండి, ఏదో రివైండింగ్ వైర్లు ఉంటాయి సన్నగా, అలాంటి చుట్ట ఇక్కడ ఉంది. అందులో స్త్రీ పురుష భేదం లేదు, అసలు మానవులు జీవరాశుల భేదం కూడా లేదు, అన్నిటికీ ఉంది. అది అన్నిట్లోనూ ఆ చుట్ట ఉంది. అదే జీవశక్తి. అందుకే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు స్ప్రోత స్ఫురగ్రాహిణి అంట. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి అంటారు మనీషా పంచకంలో. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు నువ్వు లోపల కేంద్ర బిందువుగా వ్యాపించి ఉన్నావమ్మా, ఈ జగత్తుకి సాక్షి రూపంలో అంటారు అమ్మవారి. అందుకని మన శరీరంలో నాభిస్థానంలో 101 నాడుల చుట్ట ఉంది. ఈ 101 నాడుల్లో ఒకటి పైకి చూస్తూ ఉంటుంది, అదే జీవుడు. పైకి ఎక్కడికి చూస్తుంది? హృదయంలో ఉండేటువంటి పరమాత్మను చూస్తుంది. హృదయంలో పరమాత్మ ఎలా ఉంటాడు? అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. ఈ బొటన వేలంత పరిణామంలో ఉంటాడు పరమాత్మ మన హృదయ స్థానాల్లో. సదా జనానాం హృదయే సన్నివిష్టక. అందరు జీవులకి ఉంటాడు. జంతువులకి తెలియదు, మనకి తెలుసుకునే అవకాశం ఉంది. మనలో కూడా చాలామందికి తెలియదు ఉందని. ఏం చెబుతుంది దానికి? తెలుసుకుంటే తెలుస్తుంది, లేకపోతే ఈ పై దేవుణ్ణి ఈ జీవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకే మనకి సంప్రదాయంలో ఏం చెప్తారంటే, మంత్రపుష్పంలో అధోనిష్ట్యా వితస్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సంతదకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం అని ఇలా చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి సరిగ్గా కంఠం కింద ముచ్చిలి గుంట అని ఉంటుంది, గుంటలాగా. దీనికి ఇక్కడ బొటన వేలు పెట్టి కిందికి జానెడు సరిగ్గా. మళ్ళీ నాభిస్థానంలో చిటికిన వేలు పెట్టి పైకి జానెడు. ఈ 2 వేళ్ళు ఎక్కడ కలుస్తాయో అది హృదయస్థానం. అందుకే మనకి సంప్రదాయాలు ఎలా ఉంటాయంటే, స్త్రీలు మంగళసూత్రం వేసుకున్నా, పురుషులు ఏదైనా హారం వేసుకున్నా ఈ పథకం ఉంటుందే, ఓ గణపతి బొమ్మ, ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇది ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వస్తుంది. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అబ్బాయి తెలుసుకో అని. పథకం బాగుందా అన్నానికి అర్థం చూసుకోవడానికి కాదు. అది పథకం బాగానే ఉంటుంది, మనం వెళ్ళిపోతాం పైకి. అంటే ఈ పథకం వెనకాల ఓ పథకం ఉంది, ఆ పథకం ఏమిటో కనుక్కోవాలి. ఇక్కడే ఎందుకు ఉంది? మంగళసూత్రాలు ఇక్కడ వరకే ఎందుకు ఉంటాయి? బంగారం ఉంటే 40 వరకు వేసుకోవచ్చు, ఎవరొద్దన్నారు? పట్టుకెళ్ళిపోయేవాడికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది, ఇంకో 10 కాసులు ఎక్కువ వస్తుంది.
దాని గురించి కాదేది. ఒక హిందూ సంప్రదాయంలో ఎప్పుడు భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం 3 ఉంటాయి. భౌతికం ఏమిటంటే గొలుసు ఇలా ఉంటే అందంగా ఉండడం, ఇది సరిగ్గా ఈ లెక్కగా ఉండడం. మానసిక కోణం దాంట్లో ఉండే అందం, సౌందర్యం, సౌభాగ్యం ఇవన్నీ కూడా. ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే ఇక్కడ సరిగ్గా ఇదంతా గొలుసే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దీన్ని కనుక్కున్నావా, లేని దానికి ఎందుకు ఇది. అందుకని నాభి దగ్గర జీవుడు ఎప్పుడు పైకి చూస్తూ ఈ హృదయంలో ఉన్న దేవుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ప్రతిరోజు చేరుకుంటున్నాడు. మనమంతా అదృష్టవంతులం, కంగారు పడక్కల. అమృతస్య పుత్ర అంది ఉపనిషత్తు, మనని అమృతస్య పుత్ర అంది. పాపాత్ములారా అని మన మతం సంబోధించేది ఎట్టి పరిస్థితుల్లో ఓ అమృతపుత్రులారా అంటారు, భగవద్బంధులారా అంటారు. అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాపాత్ముడు అంటే దిగజారిపోతాడు. అందుకని అమృతపుత్రుడు ఎందుకంటారని రోజు చేస్తున్నావయ్యా, రోజు చేరుతున్నావు, ఏ ప్రయత్నం లేకుండా చేరుతున్నావు. ఎప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, కల కూడా రానంత గాఢ నిద్ర ఉన్నప్పుడు ఈ జీవుడు వెళ్ళి ఇక్కడ కలిసిపోతాడు, హాయిగా ఉంటాడు. అందుకే మనం పొద్దున లేవగానే అంత గాఢ నిద్ర పట్టిందనుకోండి, కల కూడా రాకుండా ఆద మరిచి నిద్రపోయా ఉంటాం. ఆద అంటే తెలుగులో ఒళ్ళు అని అర్థం, శరీరం అని అర్థం. ఆద అంటే శరీరం. అందుకని ఆదమరిచి నిద్రపోయా ఉంటాం. అంటే ఈ శరీరాన్ని మరిచి, ఈ మనస్సుని మరిచి, ఈ బుద్ధిని మరిచి, సర్వేంద్రియాలని మరిచి, సమస్త బంధాలని మర్చిపోవడం మనకంత ఆనందంగా ఉందన్నమాట. మనం అంగీకరించలేకపోతున్నాం. లేకపోతే ఎందుకన్నావు పొద్దున్నే లేచి అంత ఆనందంగా ఉందని? మన వాళ్ళు ఎవరితో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదో పదార్థాలు తింటున్నప్పుడు, భోగాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు లేని ఆనందం ఎప్పుడూ లేనిది ఆ గాఢ నిద్రలో ఎందుకు ఉందండి? నిజమైన ఆనందం అక్కడే ఉంది. రోజూ దాన్ని పొందుతూనే ఉన్నాం. కానీ తెల్లారు లేచేసరికి మాయలో పడిపోతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఏదో కల వచ్చింది అనుకోవడం. కల కాదు, అది నిజం. ఆ కల లేని నిద్ర అనేది కల కాదు, అది నిజం. ఆ స్థితిలోకి జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నవాడు ఎవడా సుషుప్తిలో ఉండగలుగుతాడో వాడు రామకృష్ణ పరమహంస, వాడు రమణ మహర్షి. పగలు వ్యవహారాలు సాగిస్తున్నప్పుడు కూడా అదే సుషుప్తి అవస్థ. పలకరిస్తే పలుకు, లేత ఊరుకో అంతే, నీ అంతటి నువ్వు పలకద్దు. పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి న పృష్ఠ స్థాణువత్ స్థిత, యోగ వాసిష్ఠం చెప్పిన మాట. పలికితే అడిగితే పలుకు, అది కూడా ప్రకృతం వక్తి, అడిగినంత వరకే చెప్పు. బాగున్నావా? బాగున్నానంతే. ఇది వరకు బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు ఈ సోదొద్దు. ఇంత పొడుగా కూడా అడగలేదు నేను. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు, అంతే. చదువుకుంటున్నాడు కానీ చదువు రావట్లేదండి, ఆ విషయం ఆయన అడగలేదు. మనం అంతా చేసే ఓవర్ యాక్షన్ ఇదే. వన్డే క్రికెట్ మ్యాచ్ పూర్తవ్వాలంటే 50 ఓవర్లు ఉండాలి. జీవితం అనే మ్యాచ్ నాశనం కావడానికి 3 ఓవర్లు చాలండి. 1 ఓవర్ యాక్టింగ్, 2 ఓవర్ స్పీకింగ్, ఓవర్ టాకింగ్, 3 ఓవర్ థింకింగ్. ఈ 3 ఓవర్లు. అతిగా పనిచేయడం, అనవసర పనులని నెత్తి మీద పెట్టుకోవడం, అతిగా మాట్లాడడం, అతిగా ఆలోచించడం. మనకి సంబంధం లేదా విషయం, వచ్చినప్పుడు మాట్లాడదాం. అంటే జాగ్రత్త అవస్థలో కూడా సుషుప్తిలో ఉన్నట్టు ఉండడం అంటే నిద్రపోవడం కాదు, నిదురయును కాదు, రాతి వంటిదియు కాదు అంటాడు పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు. మోక్షం అంటే నిద్ర కాదయా, రాతిలా ఉండిపోవడం కాదు. స్పందించవచ్చు దేనికి, నీ అవసరమేమిటి అక్కడ. అవసరమైతే స్పందించు, చాలా తీవ్రంగా స్పందించు, చైతన్యవంతుడివే స్పందించు, ప్రాణం ఉంటే ఏం పర్వాలేదు. కానీ అది మహాభారత యుద్ధంలాగా అభిమన్యుడు ప్రాణాలు ఉండే పరిస్థితి ఒడ్డేస్తాం. లేనిపోని దానికి ఎందుకు వచ్చింది? అలాగే జాగ్రత్త అవస్థలో కూడా మనం అత్యవసరమైన దాన్నే పట్టించుకుంటూ, అత్యవసరమైన దాన్నే చేస్తూ, అత్యవసరమైన విషయాలే మాట్లాడుతూ ఉండొచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఆ ఉండగలగడం ఆనందం అనడానికి ప్రమాణం ఏమిటంటే, బాగా నిద్ర పట్టినప్పుడు మనం లేచి ఎప్పటికంటే ఎక్కువ ఆనందం పొందాను అంటున్నామా లేదా? అంచేది అది ఆనందమే, మనమే ఒప్పుకున్న ఆ విషయాన్ని. దానికి ప్రయత్నం చేయడమే. ఈ 101 నాడుల్లో ఒక నాడి రూపంలో ఉన్న జీవుడు పైకి చూస్తూ నేను దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలని అంటుంటే వాటికి మాటి మాటికి ఈ 100 నాడులు చుట్ట తిరుగుతూ అడ్డం తగులుతూ ఉంటాయి. దేవుడు ఎందుకురా నీకు పెద్ద పదవి వచ్చింది, దేవుడు ఎందుకురా నీకు 2 కోట్లు వచ్చాయి, దేవుడు ఎందుకురా నీకు రోగం వచ్చింది ముందు తగ్గించుకో, దేవుడు ఎందుకురా నీ పిల్లకి పెళ్ళవ్వాలి, దేవుడు ఎందుకురా మీ అల్లుడు ఎలా ఉన్నాడు. ఈ గొడవ అంతా ఈ నాడి తగిలినప్పుడల్లా, ఈ తీగలు తగిలినప్పుడల్లా, టచ్ అయినప్పుడల్లా ఏదో విద్యుత్తులో తేడా వచ్చినట్టుగా ఈ తీగ వచ్చి జీవుడిని తగులుకోగానే ఈ బంధాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దేవుడి కంటే ఇదేదో ముఖ్యమైనట్టు. ఆ దేవుణ్ణి వదిలి జీవుడు వెనక్కి పడడం వల్ల ఇవన్నీ వచ్చాయి. అసలు మళ్ళీ వాళ్ళలో కలవడం తప్పితే వేరే ఏమీ లేదు. జీవితానికి అంతిమ లక్ష్యమే లేదు, అసలు ఇదే లక్ష్యం.
జీవుడు దేవుళ్ళలో కలవడమే లక్ష్యం, ఇంక వేరే ఏం లేదు. ఆ సత్యం భారతదేశం మాత్రమే చెప్పింది, ఆ సత్యం హిందూ ధర్మం మాత్రమే చెప్పింది, ఆ సత్యం వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మాత్రమే చెప్పాయి. అందుకని భారతదేశంలో పుట్టడం అదృష్టం. ఇక్కడ ప్రతి తల్లి నిన్న మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యం మనకి బాగా దేశం అంతా వ్యాపించే వరకు 85 సంవత్సరం, నేను సంవత్సరం కూడా ఖచ్చితంగా చెప్పగలను, 85 సంవత్సరం నుంచి భారతదేశం సంగతి ఏమో కానీ 2 తెలుగు రాష్ట్రాలకి పెద్ద చెద పట్టింది. ఇంగ్లీష్ మీడియం అప్పుడే వచ్చింది బాగా. అంతకుముందే 10 ఏళ్ల క్రితం నుంచి నేను తెలంగాణలో తెలుగు మాధ్యమం పాఠశాలలో పనిచేశాను. 300 మంది జనం ఉండేవారు ఒక స్కూల్లో, అందరూ హాస్టల్లోనే 300 మంది తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియం మాట కూడా ఉండేది కదా, అది మాకెందుకండి అనేవారు తల్లిదండ్రులు కూడా. హాయిగా చెప్పాం, పాఠాలు విన్నారు. వాళ్ళంతా ఇవాళ దేశ విదేశాల్లో బ్రహ్మాండమైన స్థానాల్లో ఉన్నారు, ఎవరికి లోటేం లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు. వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు గట్టిగా చెబితే చాలు కదా. మొత్తం అంతా ఇంగ్లీషులో ఎందుకండి పని లేక, మొత్తం అంతా ఇంగ్లీషులో ఎందుకు? మినపప్పుతో చేస్తే గారెలు బాగుంటాయి కాబట్టి గారెలు మినపప్పుతో చేసుకోవాలి, కానీ అన్నము కూరలు అన్నీ మినపప్పుతో చేస్తావా? తద్దిన పెడతారా? దీనికి ఏం చేయాలో అదే చేయాలి. మినపప్పుతో గారెలు చేసుకో, మినపప్పుతో అన్నం వండుతా, మినపప్పుతో అన్ని కూర చేస్తా అంటే ఏంటది? అలాగే ఇంగ్లీష్ ఎందుకు అవసరం? ఇంగ్లీష్ సబ్జెక్టుకి అవసరం, అది నేర్పుకో, బాగా నేర్పుకో. ఆ తరగతిలో ఇంగ్లీషులో మాట్లాడమను, సరిపోయా. ఇక బళ్ళో ఉన్నంతసేపు ఇంగ్లీషే, ఇంటికి వెళ్ళినా ఇంగ్లీషే, ఏమైనా ఇంగ్లీష్. అంటే ఇవాళ ఏమైందో చూస్తున్నావు, ఇవాళ తెలుగు అర్థం కాకుండా పోయింది. నీ ఫోన్ నెంబర్ ఎంత అయ్యాడో 9848 అనేవాడు అవ్వడు, 9848 అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. పైగా మనం పొరపాటుని 9848 అంటే వాడికి అర్థం కావట్లేదు. నేను ఎవరినైనా ఫోన్ నెంబర్ అడిగితే నేను చేదస్తంగా నేనేం చేస్తానంటే వాడు 9848 అంటే నేను రాసుకుంటాను కదా, 9848 అంట. వాళ్ళకి అర్థం కావట్లేదు అది. నా నెంబర్ ఎవరికైనా నేను చెప్పవలసి వస్తే, నాకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్పవలసి వచ్చినా నేను ఇలాగే చెబుతాను, 94 90 అనేదో అంట. ఏంటండి అంటున్నారు వాడు. 94 90 అంటే తెలియట్లా, 9490 అనాలి. ఏం కర్మ వచ్చి పడింది. అందుకే నేను 85 అంటున్నా ఖచ్చితంగా. ఈ ఎంసెట్ పెరిగి, ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంసెట్ అనేది పెరిగి, దాని గురించి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం పెరిగేసరికి దాని గురించి 10th క్లాస్ దగ్గర నుంచి 1వ తరగతి దగ్గర నుంచి తల్లి కడుపులో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి పారేశారు. 9 నెలలు వృధా అవుతుంది. అంత అవసరమా? దీన్నే ఓవర్ యాక్షన్ అంట. అన్ని భాషలు నేర్చుకోవలసిందే. మన భాష నాశనం అయిపోయేటంతగా ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమా? అన్ని విషయాలు మాట్లాడవలసిందే. మనం అసలు ఆత్మజ్ఞానం పోయేటంతగా మాట్లాడడం అవసరమా? అందుకే ఈ ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ యాక్టింగ్, ఈ 3 తగ్గించుకుంటే ఈ జీవుడు ఈ 100 నరాలని, నాడులని తప్పించుకొని పైకి చూసి దేవుళ్ళలో కలవడానికి, అభ్యాసం చేయడానికి అవకాశం వస్తుంది. కఠోపనిషత్తులో చెబుతారు, శతం చైకా హృదయస్య నాడ్యక తయోరోర్ధ్వం అభినిశ్రుతైక తయోర్ధ్వమన్యన్ అమృతత్వమేతి తదోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. ఇక్కడ 100 నాడులు ఉన్నాయ్యా, అందులో ఒకటి ఉంది ప్రత్యేకంగా. 101 నాడులో శతం చ ఏక, 101 ఉన్నాయి. 100 చుట్టుకుని తిరుగుతున్నాయి నాయన. ఈ ఒకటి పైకి చూస్తోంది, అది ఎలా పైకి చూడని దాన్ని అలా ఉండని, ఎందుకంటే పైకి వెళ్ళేది అది ఒక్కటేనాయా. తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి, అది అమృతత్వాన్ని అందుకుంటుందయా. విశ్వంగన్యా ఉత్కర్మణే భవంతి. మిగిలిన 100 ఎందుకు పనికొస్తాయంటే చచ్చేటప్పుడు బయటికి పోవడానికి పనికొస్తాయన్నాడు. అంతకు పనికి రావన్నాడు. ఈ 100 నాడులకి మళ్ళీ 72,000 నాడులు సంబంధం అండి. కనెక్షన్లో కనెక్షన్, ఇది బంధంలో అనుబంధం. వెరసి ఈ 72,000 నాడులకి కూడా ప్రాణాయామం ద్వారా వాయువును అందిస్తున్నాం మనం, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. ప్రాణాయామం, యోగాభ్యాసం సరిగ్గా చేస్తే ఈ 72,000 నాడులని ఈ 100 నాడుల ద్వారా అదుపులో పెట్టచ్చు. కంట్రోలింగ్ పాయింట్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఒక చోట ఉంటుంది, అది ఆ ప్రాంతంలో విద్యుత్తునంతని నియంత్రిస్తుందా లేదా. అలాగే ఇక్కడ నాభిలో ఉండేటువంటి 100 నరాలు చుట్టుకుని 72,000 నాడుల్ని నియంత్రిస్తాయంటే ఆపు చేయవు, అదుపులో పెడతాయి. ఎలా ఉండాలో అలా ఉండు, అంతకుమించి వద్దు. అదే నియంత్రణ. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ఇక్కడి నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అది మార్పు చేస్తుంది, పంపిస్తుంది. అదేం అట్టిపెట్టు కూర్చోదు, అట్టిపెట్టుకుంటే పేరిపోతుంది అది. కానీ పంపించడానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా. అక్కడ మన నాభి దగ్గర చేశాడు ఆ వ్యవస్థ. సరిగ్గా భూమండలం మొత్తానికి భగవంతుడు ఎలా చేశాడు అంటే భారతదేశంలో ఆ నాభి కేంద్రం పెట్టాడు. అందుకని దీన్ని భాగవతంలో అజనాభము అన్నారు మన దేశాన్ని.
భారతదేశాన్ని అజనాభము అంటే బ్రహ్మదేవుని నాభి అని. బ్రహ్మదేవుడు ఎవరు? సృష్టికర్త. ఆయన సృష్టించింది ఏమిటి? భూమండలం మొత్తం అంతా. దానికి నాభి అంటే భారతదేశం. అంటే భారతదేశం బాగుంటే ఆధ్యాత్మికత కారణంగా, ఆధ్యాత్మిక కిరణాలు వ్యాపించడం కారణంగా యావత్ ప్రపంచం బాగుంటుంది. ఇది ఆ బాగుండడానికి మన తల్లులు చేసిన ప్రయత్నం ఏమిటి అంటే, రామాయణ భారత భాగవతాల్లో ఉండే కథలన్నీ పాలిచ్చేటప్పుడే, ఉగ్గుబాలు పోసేటప్పుడే, స్నానం చేయించేటప్పుడు, అన్నం తినేటప్పుడు, జోలపాట పాడేటప్పుడు, పడుకున్న పిల్లాన్ని మేలుకొలిపేటప్పుడు హాయిగా చెప్పారు కథల రూపంలో. అలాగ అమ్మ లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండి శ్రీ మహావిష్ణువు తులసి దళాలతో పూజ ఎందుకుని విశ్రమిస్తే, ఆయన వంటింట్లో ఉన్నది లక్ష్మీదేవి కదా మహానసంలో. ఆవిడ పాల సముద్రంలో పాలు కాచి 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 తోడుపెట్టి చిలికి చిలికి ఇంత వెన్న తీసిందమ్మా. ఆ వెన్న కూడా నాకు అందింది అంటే నీ కొనగోరు కారణం తల్లి అని మా అమ్మను ప్రార్థించాను. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. భగవంతుడు లొంగాలంటే మృదువైనటువంటి భావపుష్పాలతో మనం పూజ చేయాలి. మామూలు పువ్వులు ఏవో పెడతాం, అవి మృదువుగా ఉంటాయో లేదో తెలియదు, మకరందం వాటిలో ఉంటుందో లేదో తెలియదు. కానీ మనస్సు అనే పుష్పంలో మనం కాస్త ఆలోచిస్తే ఎప్పుడూ మకరందం ఉంటుంది. భగవంతుడయందు భక్తి ఉంది, ప్రజలు దీనులయందు జాలి ఉంది అంటే ఆ మనస్సు అనే పుష్పంలో ఖచ్చితంగా మకరందం ఉంటుంది. మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య, అటువంటి మృదువైనటువంటి భావాలతో ఎంతోమంది కవులు పద్యాలు వెళ్ళారు. అవన్నీ భగవంతుడికి నివేదన చేశారు. ఆ వాక్యాలు ఎటువంటివి? ఆ కవులు చెప్పిన పద్యాలు, అందులో వాక్యాలు ఎటువంటివి అంటే తులసీదళాలు లాంటివి. కమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర. ఆ కవుల పద్యాలు భావ సుగంధాలనేటువంటి తులసి దళాలతో అర్చన జరుగుతూ ఉంటే ఆయనకి చాలా ఆనందం కాబట్టి వెంటనే ఆయన కరుణిస్తాడు. ఆయన కరుణించాడన్నా లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ఎందుకని? మకానస శాసక పద్మజ. మన ఇంట్లో ఎలాగైతే అన్నిటికీ ఆడవాళ్ళ యొక్క పెత్తనం నడుస్తూ ఉంటుందో, అందులో మన రాష్ట్రం ఏపీ కాబట్టి ఏపీ అంటే ఆడపెత్తనమే కదా, నడవనీయడమే మంచిది, నష్టమేమీ లేదు, ప్రమాదం ఏం లేదు. ఆడపెత్తనమా మగ పెత్తనమా అని ఎప్పుడు దెబ్బలాడుకోవలసిన అవసరం లేదండి. ఆ పెత్తనం మంచిదా కాదా? అది మరి కుటుంబానికి మేలు చేసేటప్పుడు ఆడపెత్తనమైతే మగ పెత్తనమైతే ఈ అహంకారాలు దేనికి అర్థం కాదు అసలు. స్పష్టంగా మనుధర్మశాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఆర్థిక విషయాల్లో స్త్రీకే పెత్తనం ఇవ్వమని చెప్పాడు. ఎందుకు ఆ మాటలు బయటికి రావట్లేదో నాకు తెలియట్లా. మనుధర్మశాస్త్రంలో చెప్పాడు, స్త్రీకి తెలిసినంతగా ఆర్థికమైన పొదుపు మొగాడికి తెలియదు అన్నాడు. అసలు స్త్రీలు తలుచుకుంటే అనవసరంగా ఇంట్లో ఒక్క లైటు కూడా వెలగనీయకుండా మొత్తం విద్యుత్ ఆదా చేసేస్తారు. మొగాడు చేయలేడు. అలాగా మొగాడు చేయలేడు, వదిలేసి వచ్చేస్తాడు. బోర్డు సంపాదిస్తున్నామని ఏదో రకంగా. అదే హోటల్లో ఉన్నామనుకోండి, ఎలాగో బిల్లు కట్టాంగా ఏదో మాట్లాడతాడు. ఇక్కడ బిల్లు అయితే కట్టావు, వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి. విద్యుత్ వనరు కదా, వనరు. ఆ వనరు అయిపోతే చేసేదేముంది ఇక్కడ? వనరులు అయిపోతే నరులు చేయగలిగింది ఏం లేదు ఇక్కడ. అడవుల్లో వనాల్లో వనరులన్నీ అయిపోయి ఇప్పుడు జరుగుతున్నది తెలుసు. రోజు పత్రికల్లో టీవీల్లో ఏమొస్తున్నాయి? జనారణ్యంలో పెద్ద పులి. ఎక్కడైనా 25 ఏళ్ల క్రితం ఈ మాట విన్నామండి? మనుషుల్లో కొండ చిలువ, రోడ్డు మీద పరిగెత్తున్న ఏనుగు. ఎందుకు వచ్చేయండి? అడవుల్లో ఉండేటువంటి వాటి ఆహారాన్ని మనం నాశనం చేశాం. ఇక్కడ అసలు అడవులే లేకుండా చేశాం. అంచేతన శాకాహారి అయిన ఏనుగు కూడా అడవిలో ఏం దొరకట్లేదు ఇక్కడ, అది ఊళ్ళోకి వచ్చేస్తుంది. ఏ గుళ్ళోనో జనం అట్టిపళ్ళు కనపడతారు, తగులుకుంటుంది అది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అడవులు లేకుండా చేశాం. అక్కడ రియల్ ఎస్టేటే మొత్తం కొట్టాయి, బిల్డింగులు కట్టాయి. ఉన్నవాడికి నీళ్ళు ఎలాగా, ఊపిరి ఎలాగా, ఇవేం ఆలోచన లేదు. కట్టాయి, లేకపోతే అక్కడ ఏదో పండించేయి. అడవులు అడవుల్లాగే ఉండాలి, కొండలు కొండల్లాగే ఉండాలి, నదులు నదుల్లాగే ఉండాలి, సముద్రం సముద్రంలాగే ఉండాలి. పంచభూతాలంటే సహజంగా జరిగిన నిర్మాణాలు ఇవి. పైగా మన అదృష్టం ఏమిటంటే ఇంత సహజమైనటువంటి వనులు ప్రపంచంలో ఎక్కడా లేవండి బాబు, ఒక్కడ భారతదేశంలో తప్ప. ఏం పుణ్యభూమో కానీ.
ఈ ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కానరాదు అని రాశాను సాగర ఘోషలో నేను. ఇది వ్యవసాయ దేశము మహీతలమంతకు అన్నపూర్ణ, ఈ నదులు నిరంతరీకృత వనప్రతిభామయమూర్తులు. ఇది వ్యవసాయ దేశము మహీతలమంతకు అన్నపూర్ణ, ఈ నదులు నిరంతరీకృత వనప్రతిభామయమూర్తులు. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కనరాదు. ఇది ఎటు మారిపోయినదో ఇది ఎటు మారిపోయినదో ఎచ్చట చూసిన ధూమధామముల్. అక్కడో గొట్టం అందులోంచి పొగ, ఇక్కడో గొట్టం అందులోంచి పొగ, ఎక్కడ చూసినా పొగలే. ఢిల్లీ అంతా మొత్తం పొగ కమ్మేసింది. పసిపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా బతకలేని పరిస్థితి వచ్చేసింది. దీనికి పరిష్కారం ఎక్కడుంది? మానవత్వంలో ఉంది. ఇంత చేసి నేనేం చేస్తున్నాను ఇక్కడ? ఉన్న నదులు పాడు చేసుకుంటున్నావు, ఉన్న కొండలు తవ్వేసుకుంటున్నావు, ఉన్న అడవులు కూల్చేసుకుంటున్నావు. ఎక్కడ ప్రతి ఊళ్ళో చిన్న పల్లెటూళ్ళు, 10 కొంపలు లేని పల్లెటూళ్ళకు కూడా వాటర్ క్యాన్లు రావాల్సిందే. అక్కడ మంచినీళ్ళు లేవు, కాలువ లేదు, చెరువు లేదు, నుయ్యి కూడా లేదు. వాటర్ క్యాన్లు రావాల్సిందే ప్లాస్టిక్ డబ్బాలతో. ఇలా మనం పాడు చేసుకున్నాం. కానీ భగవంతుడు స్వయంగా ఏం చెబుతున్నాడంటే అలా చెయ్యకండయ్యా. ఎక్కడైనా సరే పెత్తనం ఎవరిది ఉండాలంటే ఎవరు మృదువైన హృదయం కలిగి ఉంటారో వారిది ఉండాలి. మృదువైన హృదయం సహజంగానే స్త్రీకి ఉంటుంది, చెప్పక్కర్లేదు వేరే విషయం. వారు పక్కదారి పడితే వేరే విషయం, కానీ లేకపోతే సహజంగా స్త్రీ అంటే లాలిత్యం, పురుషుడు అంటే గాంభీర్యం. పురుషుడు గంభీరంగా ఉండాలి, ఉంటాడు. స్త్రీ లలితంగా ఉండాలి, ఉంటుంది. ఇంకో రకంగా ఉందామన్న ప్రయత్నం చేస్తే శరీరమే సహకరించదు. ఎందుకు ఆ లాలిత్యం భగవంతుడు స్త్రీకి ఇచ్చాడు? నిజంగా లలితమే అంటావా? పురుటి నొప్పులు ఎంత కష్టమండి, పడితే తెలుస్తుంది మొగాడికి. చచ్చినంత పనండి అది. బిడ్డను కనడం అంటే తల్లికి పునర్జన్మే. ఇప్పుడు ఈ కోతలు వచ్చిన తర్వాత ఏం తెలియట్లే, కానీ సిజేరియన్లు వచ్చాక పూర్వం పడినప్పుడు ఎలా పడ్డారండి? వైద్య సౌకర్యాలు కూడా లేవు. 7 రోజులు 8 రోజులు నిలబెట్టేవారమ్మ మనిషిని, గర్భిణిని. 9 నెలలు వచ్చాక నొప్పులు రాకపోతే నిలబెట్టేవారు తువ్వాలు కట్టి. నానా యాతన అయిపోయేది. అలా కన్నారు పిల్లల్ని. మరి నిజంగా అన్ని పడ్డామంటే లలిత అంటే ఎలాగండి? ఆవిడ్ని చాలా కఠినంగా కూడా ఉంది, ఆవిడ చాలా గంభీరంగా కూడా ఉంది. ఆ సమయానికి ఆ శక్తి భగవంతుడు ఇచ్చేసాడు, ఎందుకంటే కనాలి కాబట్టి. మళ్ళీ ఆ తర్వాత ఆ పిల్లాన్ని చూడగానే అత్యంత మృదువైపోయింది, గులాబీ పువ్వులా అయిపోయింది తల్లి. ఇంత కష్టాన్ని మర్చిపోయింది. అంచేది ఉన్నట్టుండి గంభీరంగా రూపొందడానికి, అలాగే ఉన్నట్టుండి లలితంగా మారడానికి స్త్రీకి భగవంతుడు శక్తి ఇచ్చాడు. అందుకే ఆ స్త్రీని 3 రూపాలలో, బ్రహ్మలోకంలో సరస్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, కైలాసంలో పార్వతీదేవిగా రూపొందింపజేసి ఆయా వ్యక్తులకి, ఆయా మూర్తులకి ఆయా సహకారాన్ని అందించమని చెప్పాడు. అదే త్రిశక్తి కటాక్షం. ఇందులో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు కాబట్టి ఆయనకి తెలివి ఉండాలి. తెలివి అంటేనే విద్య. విద్యతే ఇది విద్య, నా విద్యతే ఇత్యవిద్య. ఏదో ఉండాలి, ఉన్నట్టు అనిపించాలి అంటే తెలివి లేకుండా ఎలాగండి? అందుకని తెలివిని ఆవిడికి ఆయనకు భార్య ఏం చేసింది? అమ్మవారు లలితా పరా భట్టారిక, హరిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి ఆవిడ చేసింది. ఆవిడ ముగ్గురమ్మల మూలపుటమ్మ. విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని భార్యగా ఇచ్చింది. ఎందుకని ఓ కుటుంబం నడవాలంటే ఈవేళ ₹1,00,000 ఆదాయం లేకుండా నడవదు కదా. 14 లోకాలు నడపాలంటే ఎన్ని వేల కోట్లు ఉండాలి? ఓ రాష్ట్రానికే 8 లక్షల కోట్లు అప్పు అంటున్నారు కదా. మరి వైకుంఠంలో విష్ణుమూర్తి ఎన్ని అప్పులు చేశాడు? మరి 14 లోకాలు నడపాలి ఇక్కడ. మరి ఆయన ఎన్ని అప్పులు చేయాలండి? అందుకే ఆయనకి లక్ష్మీదేవిని ఇచ్చారు. మరి కుటుంబం నడవాలంటే డబ్బు ఉండాలి కదా. మరి లోకం అంటే ఏమిటి? కుటుంబాలు సమూహం. అంతకంటే నేను చెప్పుకున్నాను కదా, ఒక జీవుడు ఒక వడ్ల గింజ, దేవుడు అంటే ధాన్యం బస్తా. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇంకేం వ్యాఖ్యానం అవసరం లేదు ఇక్కడ. నడవాలంటే డబ్బు ఉండాలి కాబట్టి లక్ష్మీదేవిని ఆయనకి భార్య చేసింది. తర్వాత శివుడు ఏం చేస్తాడు? సంహారం. రేపు చెప్పుకుంటాం ఆ విషయాలు కావాలంటే. సంహారం అంటే ఏమిటి? పొరపాటు. సంహరించడం కాదండి, నాశనం చేయడం కాదండి. శివుడు లయకారుడు, అంతేగాని నాశనకారుడు కాదు. లయం అంటే లీనం చేయడం, నాశనం చేయడం కాదు. సంహారం అంటే ముడివెయ్యడం. సంస్కృతంలో వేణీ సంహారం అనే నాటకం ఉంది. భట్టనారాయణుడు రచిస్తాడు వేణీ సంహారం. అంటే ద్రౌపదీదేవికి కక్ష తీరడం కోసం భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ నెత్తురు తీసుకొచ్చి ఈవిడ కేశపాశానికి రాసి ఆ జుట్టును ముడివేస్తాడు. వేణీ సంహారం అంటే జడ ముడివేయుట. అంతేగాని జడం నాశనం చేయడం కాదు. జడం నాశనం చేస్తే ఏ ఆడది ఊరుకుంటుంది? ద్రౌపది ఎందుకు ఊరుకుంటుంది? ముడివేయడం. శివుడు చేసే పని కూడా ముడివేయడం.
సృష్టి ఎలా ఏర్పడిందో ఆ వరుసలో మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం. ఎలా ఏర్పడింది? తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉపనిషత్తు చెబుతోంది. ఒకానొక కారణం చేత పరమాత్మ తేజస్సు నుంచి ఈ శూన్యం అనేది కనిపించిందయ్యా. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. ఆ వాయువు సహజంగానే చలిస్తూ ఉంటుంది కదా, అటు ఇటు చలించడం కారణంగా వాయువు వ్యాకోచించింది, సంకోచించడం కారణంగా వేడెక్కింది. వాయోరగ్ని, అందులోంచి అగ్ని పుట్టింది. ఆ అగ్ని నుంచి నీరు పుట్టింది. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, వేదం అగ్ని నుంచి ఆ నీరు పుట్టిందని చెబితే అది హిందువుల గుడ్డి నమ్మకం అండి అని వేరే వ్యాఖ్యానం చేస్తారు. అగ్ని నుంచి నీరు పుడుతుందా? పుడుతుంది. నీటిని ఏమన్నారు కెమిస్ట్రీలో? H2O అన్నారు. అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు కలిపితే నీరు పుట్టిందని అంగీకరించారా లేదా? H2O అంటే నీరే కదా. హైడ్రోజన్ ఏమిటండి? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఏమిటండి? మండడానికి సహకరించే వాయువు. ఓ వెర్రి మానవుడా, అర్థమైందా? తనంత తాను మండిపోయే వాయువు 2 అణువులు, మండడానికి సహకరించే వాయువు 1 అణువు కలిసి నీరు పుట్టింది అంటే అగ్ని నుంచి నీరు పుట్టినట్టు కాదండి, వేరే చెప్పాలా? మన అజ్ఞానం ఎంత ఉందంటే ఇంగ్లీషులో చెబితే సైన్సు, సంస్కృతంలో చెబితే హిందూ మతం. ఈ జాడ్యం వదిలించుకుంటే బాగుంటుంది. భావాన్ని బట్టి నువ్వు వాదన చేస్తావా, భాషను బట్టా? సంస్కృతంలో చెప్పగానే అది మతం. ఇంకా అవన్నీ గుడి నమ్మకాలండి, పూర్వకాలం. గుడి నమ్మకం ఉంది ఇందులో. అగ్నిరాపక అంటే పక్కా సైన్స్. H2O ఎంతో, అగ్నిరాపక అంతే. అంటే వీళ్ళకి ఎందుకు నచ్చదు అంటే వీళ్ళకంటే పూర్వపురుషులు తపోమయ దృష్టితో కనిపెట్టడం ఉంది, అది వీళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ అది వీళ్ళకి నచ్చడం లేదు. పోనీ విదేశీయులను అంగీకరిద్దాం, మనకేం అభ్యంతరం లేదు. మనకి విశ్వమంతా ఒకటే, మంది అద్వైతం దానికేముంది, ప్రపంచం అంతా ఒకటి, అంగీకరిద్దాం. కానీ మరి సత్యం వాళ్ళు కనిపెట్టారా లేదా? తపోమయ దృష్టి ఉందా లేదా? దివ్య దృష్టి ఉందా లేదా? మంత్రజపం ఉందా లేదా? ఇవన్నీ తోసిపారేస్తామా? పైగా స్పష్టంగా గ్రంథాల్లో కనపడుతుంటే. అందుకని మన పురాణాలని మరోసారి యువతరాన్ని నేను ఒక తండ్రిగా యువతరాన్ని కోరుతున్నా. సంస్కృతం నేర్చుకోండి, వైజ్ఞానికమైన పరిశోధన చేయండి, వైజ్ఞానికమైన పరిశోధన చేయండి. తెలుగు తర్వాత మనం నేర్చుకోవలసిన భాష సంస్కృతమే, మిగిలినవన్నీ తర్వాత. భారతీయుడు అంటే సంస్కృతం రాకపోతే వాడు భారతీయుడు అనిపించుకోవడానికి అనర్హుడు. నువ్వు నిత్యం మాట్లాడక్కల, అక్కడ ఏం చెప్పారో అర్థం చేసుకుంటే చాలు. దాని మీద వైజ్ఞానిక పరిశోధన సాగా. దీని వెనకాల ఏదో మతం ఉంది, దేవుడు ఉన్నాడు కాదు, ఇక్కడ విజ్ఞానం ఉంది. అంచేది ఇలాగ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు గట్టకట్టింది, భూమి ఏర్పడింది. భూమి ఎలాగూ తడిసి ఉంది, అందుకు జీవశక్తి ఉంది, మొక్కలు వచ్చాయి. పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం, ఆ ఓషధుల వల్ల మనకు ఆహారం వచ్చింది. అన్నాత్ పురుష, పురుష అంటే మగవాడు కాదు, మనిషి, ఆడ మగ అందరూను. ఆ అన్నం కారణంగా జీవులు ఏర్పడ్డారు. సవాయేష పురుషోన్నరసమయక, అందుకని ఈ జీవుని శరీరం మొత్తం అన్నరసమే, అన్నమయ కోశం అన్నారు శరీరాన్ని. ఇది సైన్సా కాదా? ఇందులో మతం ఉండడం ఏంటండి? ఇది మనం ఎప్పుడు మతానికి సైన్స్కి విభేదం కూడా లేదు. ఐన్స్టీన్ లాంటి మహానుభావుడే అన్నాడు, మతము లేని సైన్సు, మతాన్ని పరిగణనలోకి తీసుకోనటువంటి సైన్సు కుంటిది, ముందుకు వెళ్ళలేదన్నాడు. సైన్సు లేని మతం గుడ్డిది, అది దానికి కనిపించదు అన్నాడు. వైజ్ఞానిక దృష్టి లేకపోతే మతపరమైన నమ్మకాలు గుడ్డి నమ్మకాలు అయిపోతాయి. అలాగని వైజ్ఞానికులకు కూడా మతపరమైన విశ్వాసం లేకపోతే ముందుకెళ్ళలేరు. ఎందుకని ఇప్పుడు అనేక శాస్త్రీయ సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ జనాన్ని గమనించండి. ఏదైనా ముక్కోటి ఏకాదశి అండి దర్శనమనగా మొత్తం ఉత్తర ద్వారం పగలగొట్టేస్తున్నారు. విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. మరి ఏమిటది? ఇంత నమ్మకం జనానికి ఉన్నప్పుడు అందులో ఉండే సైన్స్ అయినా నువ్వు చెప్పాలి, లేదా సైన్స్కి దానికి ముడిపెట్టి సమన్వయమైనా చేయాలి. ఇంతమందిని మూర్ఖులంటే ఎలా కుదురుతుందండి? కొన్ని కోట్ల మంది మూర్ఖులు అవుతారా ఎక్కడైనా? వాడి మనస్సు వాడిని బలంగా లాగేస్తోంది వాడు గుళ్ళోకి వెళ్ళాలని. దానికి ఆ గుళ్ళోకి వెళ్ళడంలో ఉండే విజ్ఞానమేనా నువ్వు చెప్పాలి. లేదు అయ్యా వాళ్ళని చేసుకొనియండి పర్వాలేదు, ఒక్కరోజు ఏమైపోయింది ఏర్పాటు చేద్దాం అని దానికి మనకుండే సైన్స్ కూడా ముఖ్యమనేనా చెప్పాలి. రెండు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే మహానుభావుడు వివేకానందుడు భారతీయ ఆధ్యాత్మికతని, పాశ్చాత్య విజ్ఞానాన్ని మేళవించి బోధించాల్సిన అవసరం ఈవేళ నిత్యావసరం అని చెప్పాడు మహానుభావుడు. నిత్యావసరం అన్నాడు. మీరు అంగీకరించగలిగితే నేను ఒక్క మాట చెబుతా, నేను 20 ఏళ్లుగా తాపత్రయపడుతున్నది ఆ వివేకానందుని ఆశయ సాధన కోసమే, ఆయన ఆశయ సాధన కోసం. అందుకోసం నాకు చాలా కష్టమైన నేను సైన్స్ పుస్తకాలు చదువుతాను ఇంటి దగ్గర. ఆ చదివేటప్పుడల్లా నా తాపత్రయం ఒకటి, ఇందులో నా హిందూ ధర్మాన్ని సమర్థించడానికి ఏదైనా ఒక్క మాట దొరుకుతుందా చాలు, ఈ జీవుడికి ఆ రోజు అన్నం అక్కర్లేదు, ఇంకా చాలు చాలు చాలు
వెంటనే నా శ్రీమతికి చెబుతా, ఇది కనుక్కున్నా రేపు సభలో చెప్పేస్తానంట. నాకు కావలసింది నా ధర్మం, నా దేశం, నా సంస్కృతి. అందుకోసం సైన్స్ పుస్తకాలు చదువుతాను. అందులోంచి విషయాలు లాగి ఈ ఉపనిషత్తుల్లో విషయాలకి సమన్వయం చేయగలిగితే ఎక్కడ విరోధం ఉంటుందండి, విభేదం ఉంటుందండి? అందుకని అటువంటి వైకుంఠంలో కూడా లక్ష్మీదేవికి ఒంటింటి పెత్తనం ఆవిడిది, ఆ పెత్తనం ఎందుకని అక్కడ ఆవిడే చెయ్యాలి ఆ పని అంతా కూడా. ఆ పాల సముద్రాన్ని ఆవిడ కాచుతుంది, తోడు పెడుతుంది, కరిగి చిలుకుతుంది. పాల సముద్రం కూడా మన సంసారమే, చిలకాలి. సంసారాన్ని చిలకాలమ్మ, కెలికేకూడదు. మనం కెలికెత్తున పట్టుకుని ఇక్కడ చిలకడం వేరు, కెలకడం వేరు. చిలికితే వెన్న వస్తుంది, కెలిగితే తగదాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ విషయం. సంసారాన్ని చిలకాలంటే వాడు మౌనంగా ఉండి, ఇప్పుడు ఏదో మాట్లాడాం కదా, దీనివల్ల తగాదా వచ్చింది, ఈ మాట మాట్లాడకుండా ఉంటే ఈ తగాదా లేదు కదా, ఇది చిలకడం. అందుకని వారేదో అనగానే వీరేదో అనిగేయడం, వీరేదో అనగానే మరి వారేది, అది కెలికడం. అది బాగా కెలుక్కోవడం. అది నేనంటే ఊరుకుంటానా? ఊరుకోవాలి, మరి తప్పదు. 100 మాటలు విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవి ఊరుకుంది, లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి కూడా ఊరుకున్నాడు, ఏం మాట్లాడలేదు. కాబట్టి సంసారం నడిచింది. ఆ పద్మజ పురాణీకరణీత నవ్యనివనీతము చేకొని మృంగి పొంగగా, అటువంటి లక్ష్మీదేవి స్వయంగా పాలసముద్రాన్ని కాచి, తోడుబెట్టి, చిలికి, మధించి, అందులోంచి వెన్న తీసినా కూడా, అమ్మా వెంకటరమణమ్మ, నాకు నీ బొటనవేలి ద్వారా, కొనగోరు ద్వారా ఇవ్వడం వల్లే నాకు ఆ సాంగత్యం అబ్బింది తల్లి, సంస్కారం అబ్బింది, నీకు నమస్కారం అంటున్నాను. ఎవరికైనా తల్లి కొనగోరు మీద ఆ గోరుముద్దలు అంటారంటే ఏం చేస్తారు? గోరంతము ఈ ముద్దను గోరు మీదకి తీసుకుంటారు, అందుకని గోరుముద్ద అంటారు దాన్ని. ఇలా కలిపి బాగా మెత్తగా చేసి బొటనవేలు గోరు మీదకి తీసుకుని తినిపిస్తారు. పిల్లాడు 4 ముద్దలు తిని వద్దంటాడు. వెంటనే ఏమంటే, ఇది మావయ్య ముద్దరా, ఇది మావయ్య కూతురు ముద్దరా అంటాడు. మావయ్య కూతురు ముద్ద ముందు తింటాడు. వాడి భ్రమ వాడిది. ఏదో రకంగా తల్లికి ఏం కావాలి? వాడు తినడం కావాలి. వాడు తినడం కోసం డాబా ఎక్కుతుంది తల్లి, చందమామను చూపిస్తుంది. ఈవేళ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. నేను సహస్రావధానం చేస్తుంటే అడిగాను, జీవితాంతం పోషించినటువంటి తల్లిదండ్రుల్ని తర్వాత వృద్ధాశ్రమంలో పారేస్తున్నారండి, దీని మీద ఏదైనా చెప్పండి అంటే మా మాట చెప్పాను నేను. ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు, పెట్టబోక ఏడిపించు నేడు. చిన్నతనంలో వీడికి నేను అన్నం తినిపించే ప్రయత్నం చేస్తే తిన్నో మారాన్ చేసి ఏడిపించుకు తిన్నాడు. ఇప్పుడు నేను పెట్టను నువ్వు ఎక్కడికైనా పోని ఏడిపించుకు తింటున్నాడు. ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు, పెట్టబోక ఏడిపించెనేడు. ఎంత ఏడ్చిగంటిని ఏడిపించడు వాని, ఎంత ఏడ్చిగంటిని ఏడిపించడు వాని, కడుపు పగిలిపోవు ఘటనలివి, కడుపు పగిలిపోవు ఘటనలివి. తలుచుకుంటే కడుపు పగిలిపోదా? ఎంతెంత శ్రమ పడుతున్నారు తల్లిదండ్రులు పిల్లల పెంపకానికి. అందులో ఈ ఆధునిక కాలంలో ఆ శ్రమ మరీ పెరిగిందండి. శారీరక శ్రమ పెరగడం కాదు, మానసికమైన ఒత్తిడి చాలా పెరిగింది. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయాయి. పొరపాటుని చిన్న రోగం వచ్చింది అంటే అరకరం అమ్మాయి వెలిసిందే. అందులో పిల్లలకు వస్తే చెప్పక్కర్లేదు. ఇంకా పిల్లల మందులు అన్నీ వేరుగా ఉంటాయి, అసలు ఆ ఖర్చే వేరు. అసలు ఇంకా పెద్దాళ్ళ మందులే కొంచెం పిల్లలకనేసరికి ఇంకా పెంచేస్తారు, ఎందుకంటే తప్పనిసరిగా కొంటారు కదా. పిల్లల బొమ్మలు కూడా ఎక్కువ ఖరీదు ఉంటాయి, ఎందుకని వాడు కొనమని చంపేస్తాడు. అక్కడ ఎంత ఖరీదున్నా వాడు నాకు కావాలంటాడు. అందుకని వీడు 100 చెప్పేవాడు 1000 చెబుతాడు. కొంటారు కదా ఏమైనా సరే. అంటే అవతల వాళ్ళ బలహీనతను మనం సొమ్ము చేసుకోవడం కాదా? వ్యాపారస్తులందరూ ఆలోచించత ధర్మం అంటే ఏమిటి? ఇలా అంటే లక్ష్మీదేవి నిలవదండి. ఇలా ఎలా అయితే నిలబడుతుందో ఇవాళ చూద్దాం, అభ్యంతరం ఏం లేదు మనకి. ఎలా అయితే నిలబడుతుందో చూద్దాం. ఇప్పుడు అసలు లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకుంటే ఎలా నిలబడుతుందో తెలుస్తుంది. వ్యాసుడు అద్భుతమైనటువంటి మనిషి. ఆ మాట సరిపోదు, కానీ నేను అంతకంటే ఏం చెప్పలేదు. అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. భారత భాగవతాల్లో కొన్ని లెక్కలు పెట్టాడు. మ్యాథమెటిక్స్ ఇన్ భారతం అండ్ భాగవతం కొన్ని లెక్కల ప్రకారం రాశాడు శ్లోకాలు. ఆయన లోతైన తత్వాలు, సూక్ష్మాలు, కవిత్వాలు పక్కనట్టండి, లెక్కలు. భాగవతంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన ఘట్టం ఎక్కడుందో తెలుసా? తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా పరదేవత, శ్రీరమా భగవత్పర. తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర. రంజయంతి దిశకాంత్యా, రంజయంతి దిశకాంత్యా, విద్యుత్ సౌదామనీయధా అని రాస్తాడు.
తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పరా రంజయంతీ దిశః కాంత్యా విద్యుత్ సౌదామనీ యథా. అప్పుడు లక్ష్మీదేవి పుట్టింది. క్షీరసాగర మథనం వస్తుంది అక్కడ సరిగ్గా. క్షీరసాగర మథనంలో మరి అనేక రకాల కామధేనువు, కల్పవృక్షం, అప్సరస్సులు అందరూ పుట్టారుగా. లక్ష్మీదేవి కూడా పుట్టింది. అవన్నీ పుట్టాయి. తర్వాత తతశ్చావిరభూత్ లక్ష్మీ, అప్పుడు లక్ష్మీదేవి పుట్టింది. శ్రీ, ఆవిడే శ్రీ. రమా, ఆవిడే అందరినీ రమింపజేస్తుంది. డబ్బు కంటే మనకు ఆనందం కలిగించే విషయం ఏదైనా ఉందా? అందుకే రమా. భగవత్పరా, ఈ మాటలో ఉందండి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? భగవత్పరుడైన వ్యక్తి దగ్గరే ఆవిడ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి దగ్గరే ఉంటుంది ఆవిడ. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది వదిలిపెట్టకుండా. సంప్రదాయంలో ఆవిడ నిత్యానపాయిని అంటారు. ఎప్పుడూ విష్ణుమూర్తిని విడిచిపెట్టదు. ఆయన ఏ రూపంలో ఉన్నా సరే, చివరికి వరాహావతారం ఎత్తినా సరే వరాహలక్ష్మీ నృసింహస్వామి అంట. అప్పుడు లక్ష్మీదేవి ఉంది కూడా. భూదేవి ఉన్నా సరే నేను వదలనయా, నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మంచిదే. అలాగే నరసింహస్వామి అవతారం సగం జంతువు సగం మనిషి. ఇప్పటి ఎవరైనా అయితే వెంటనే విడాకులు ఇచ్చేస్తారు, అనుమానం లేదు. ఇక్కడ ఎవడు పడతాడు? ఇప్పుడు మనుషులతోనే పడలేకపోతున్నారు. సగం జంతువు సగం మనిషితో ఎవడు పడతాడు? కానీ నరసింహావతారంలో కూడా ఆవిడని విడిచిపెట్ల. ఆయన్ని విడిచిపెట్ల. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. విష్ణు సహస్రంలో ఎంత గొప్ప మాట. విష్ణు సహస్రం విడివిడి నామాలు కాదమ్మా. 1000 నామాలు విడివిడి పువ్వులు కావు. అవి జంట పువ్వులు. ఒక్కో చోట 4 పువ్వులు కలిపితే కానీ అర్థం తెలియదు. అలా చదువుకుని అర్థం తెలుసుకోవాలి. ఏదో ఒక్కో నామం చదివేసి అయిపోయిందని నైవేద్యాలు పెట్టాం కదా. నారసింహ వపు శ్రీమాన్, నరసింహస్వామి అవతారం ఎత్తాడు. నారసింహ వపు శ్రీమాన్. అప్పుడు కూడా లక్ష్మీదేవి ఆవిడని వదిలిపెట్టట్లా. అంటే జంతుస్వరూపం ఉన్నా సరే భార్య భర్తని వదిలిపెట్టలేదు. ఇది మన సంప్రదాయం, ఇది మన సిద్ధాంతం. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. భార్య అయినా అంతే, గయ్యాళి కావచ్చు, రకరకాల చికాకులు పెట్టచ్చు, వదలకూడదు. ఎప్పుడూ దంపతుల విషయంలో ఒక్కటే నేను మొహమాటం లేకుండా చెబుతా. మనం ధర్మానికి చేటు చేయొద్దు. అవతల వాళ్ళు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం ఇవ్వద్దు విడాకులు. వాళ్ళే పోతారు, వాళ్ళ కర్మ. దానికి మనం చేసేది ఏంటి? ఈ తెగింపుతో కనుక ఉండగలిగితే చాలా సంసారాలు బాగుంటాయి. వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను ఇలా ఎందుకు ఉండాలి అని ప్రతిదానికి దెబ్బలాట ఉంటే దెబ్బలాట ఉంటుంది. ఇంకది స్వభావాలు తేడా ఉంటాయి మగవాళ్ళలో కూడా ఆడవాళ్ళలో కూడా. కొందరు గయ్యాళితనంగా ఉంటారు. ఒక్కో మగాడు కాస్త దుబారాగా ఖర్చు పెడతాడు. ఏవో చిన్న వ్యసనాలు ఉంటాయి, వదిలేస్తారా? అంత మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదానికి తగాద పడితే ఆడాళ్ళు కొంతమంది గయ్యాళితనంగా ఉంటారు, ఎక్కువ ఖర్చు పెడతారు. మాటికి షాపింగ్ అని బయలుదేరిపోతారు. వదిలేస్తారేంటి? షాపుకి కూడా వెళ్ళడమే. ఏం చేస్తాం? అయ్యే వరకు కూర్చోవడం, విష్ణు సహస్రం చదువుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది అంతే. అంతేకాని వదిలేస్తామో దాని గురించి. ఎన్నో సద్గుణాలు ఉన్నాయండి ఆవిడలో. షాపింగ్ ఒకటంటే అలాగా బోడు సద్గుణాలు ఉన్నాయి. అవన్నిటి ముందు ఇదంతా ఉంటుంది. కొన్నాళ్ళకి మారతారు, ఓపిక పట్టాలి. సంసారం అంటేనే సహనం. దానికి భగవత్పర అని చెప్పాడు ఇక్కడ. నువ్వు భగవత్పరంగా ఉన్నావా? అయితే లక్ష్మీదేవి నీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి దగ్గరే ఉంటుంది ఆవిడ, మామూలు వాళ్ళ దగ్గర ఉండదు. ఎప్పుడూ ఆయన విడిచిపెట్టలేదు. పైగా నాకు ఎదురుగా ఉండాలి కాళ్ళ దగ్గర అంటే అక్కడే కూర్చుంది ఆవిడ. నేను ఎక్కడ కూర్చోవాలా? అది అవమానం అనలేదు ఆవిడ. ఆవిడేమనుకుంది? నన్ను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు అని ఫెమినిస్టిక్ అవుట్లుక్ అని మాట్లాడలేదు ఆవిడ. ఇక్కడ నాకు అవమానం ఇది అంటుంది. అలా మాట్లాడు. ఆవిడేమనుకుంది? కాళ్ళ దగ్గర ఉంటేనే కదా స్వామివారిని నిరంతరం చూడగలుగుతాం అనుకుంది. అది లక్ష్మీదేవి. దట్ ఈజ్ ఇండియా. ప్రతిదాన్ని అనుకూలంగా ఆలోచించాలి. ప్రతిదాన్ని ఎడ్డమంటే తెడ్డమని ఆలోచిస్తే అలాగా. కాళ్ళ దగ్గర కూర్చోబెడతారండి, స్త్రీని అవమానించారు. మరి బ్రహ్మదేవుడు నాలుగు మీద పెట్టుకున్నాడు, దాన్ని ఏమంటారు? అది గోంగూర పచ్చడి ఆవిడ సరస్వతి. నాలుగు మీద పెట్టుకోవడం ఏంటి? నేను వెనపోస అంటే అర్థం ఏంటి? ఇంకో రకంగా ఆలోచిస్తే ఆవిడ ఆజ్ఞలు ఏందో మాట్లాడలేడు ఈయన. మరి అలా ఒప్పుకున్నాడు ఆయన, అలా ఒప్పేసుకున్నాడు ఆయన. నువ్వు మాట్లాడమంటే నోరు విప్పుతా, లేకపోతే నోరు మూసుకుంటా. ఏ సతీ తిలకమ్ము శాసించుటకు మున్ను బ్రహ్మకైనను నోట పలుకురాదో అని సరస్వతీదేవి మీద పద్యం వెళ్ళాను నేను. మా అమ్మవారు సామాన్యురాల. ఏ పాదతీర్థమ్ముని శుభాంత సేవింప భాషా ప్రవాహమ్ము పరువులెత్తో, ఏ వీణతి వెలని సుమంతం రోగిన రాగ సంగీత నవరస రాగమగునో, రాగరంజిత భావయోగమగునో, ఏ వీణత్రీ విజలి సుమంతం రోగిన రాగరంజిత భావయోగమగునో, ఏ సతీ తిలకమ్ము శాసించుటకు మున్ను బ్రహ్మ
నాకైనను నోట పలుకురాదో అట్టిమదుపాస్య కవిహృదయాంబుజాస్య అట్టిమదుపాస్య కవిహృదయాంబుజాస్య పుణ్యగుణవశ్య కవిలోక పూర్ణిమాస్య అట్టిమదుపాస్య కవిహృదయాంబుజాస్య పుణ్యగుణవశ్య కవిలోక పూర్ణిమాస్య రమ్య హాస్యరస కవితా విలాసలాస్య రమ్య హాస్యరస కవితా విలాసలాస్య శరదాదేవి ఈ శరదాదేవి నాయద జాలుగాక. ఇంత పొంగితే వస్తుందమ్మా పద్యం. ఇంట్లో ఏడుచి ఏడుపులు ఎవరికి అర్థమవుతాయి? అవధానాల్లోనో సభల్లోనో వేరే విషయం. ఇంట్లో ఉంటే నాకు ఇదే తపన, గొప్ప అనుకున్నా మంచిదే. నాకు వ్యసనం అది. నాకు దేవుడు విగ్రహం అంటే నా దృష్టిలో అది విగ్రహం కాదు, దేవుడే. అది విగ్రహం కాదు. నా ఇంట్లో సరస్వతి ఉందంటే సరస్వతే ఉంది, విగ్రహం అని నేను అన్నాం. కోపం వస్తే అమ్మవారు ఉంది జాగ్రత్త అంటాను. అమ్మవారు బొమ్మ ఉందని నా నోట రాదు, అది బొమ్మ కాదు, అమ్మే అంటే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు బాధ కలిగింది, కోపం కలిగింది, భయం కలిగింది, అన్నీ ఆవిడికి చెప్పేయడమే. ఏమైందట? అలా నన్ను కాపాడుతూనే ఉంది. మిమ్మల్ని ఎందుకు కాపాడదండి? నేనేమన్నా మేనత్త కొడుకునే ఆవిడికి? మీరు కాకుండా పోయారా? అంతా ఒకటే. ఇందులో గురువు శిష్యుడు ఏం అక్కర్లేదండి. ఎవరి దారిని వారే ప్రయత్నం చేయొచ్చు. అందరము భగవంతుడికి ఒకటే. ఆ తపన ఉండాలి. ఒక పద్యం పొంగిందంటే ఎందుకు పొంగుతుందమ్మా? మా కవి హృదయాంబుజాస్యమది ఉపాస్య, నేను ఉపాసించే దేవత. కవి హృదయాంబుజాస్య, మా కవుల హృదయం పద్మమైతే అదే ఆవిడికి స్థానం, ఆవిడ ముఖమే ఆ పద్మం. పుణ్యగుణవశ్య, సద్గుణాలు ఉంటేనే ఆవిడ వశురాలు అవుతుంది. కవిలోక పూర్ణిమాస్య, మా కవులందరికీ పున్నమి సందమామ లాంటిది సరస్వతీదేవి. ఆవిడే కదా మా ఇలవేలుపు. రమ్యగుణ హాస్య కవిత విలాసలాస్య, ఎంత చమత్కారంగా ఎంత అందంగా పద్యాలు చెబితే అంత ఆనందిస్తుంది ఆవిడ. బాగా చెప్పేవరా అని. అటువంటి శారదాదేవి నా ఎద జాలుగాక. అంటే ఎందుకు కరుణించదు? ఇన్ని అవధానాలు చేసాం ఇప్పటి వరకు. మీతో ఈ క్షణం మాట్లాడే సమయానికి 11,205 పద్యాలు రాశాను. అన్నీ లెక్క, అన్నీ పద్యం అంకె వేస్తుంది, తేదీ వేస్తుంది, ఎవరి దగ్గర ఏ సందర్భంలో చెప్పామో రాస్తుంది. నిన్న శారదా సేవా సంఘం మీద చెప్పాము. ఇంటికి వెళ్ళినా డైరీలోకి వెళ్ళిపోతుంది. అది 11,206 లెక్క. అది ఖచ్చితంగా తేదీ వేసి ఉంటుంది. ఎందుకంటే మనం శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. అన్నీ ఓ చోట రాసి పెట్టేస్తే ఉండగా ఆశ్చర్యం అవుతే, లేకపోతే తర్వాత పిల్లలు చూసుకుంటారు. తర్వాత ఎవరైనా పిల్లల దగ్గరకు వచ్చి మీ నాన్నగారు బోర్డు పద్యాలు రాశారని ఏమంటే వాళ్ళు వెరుమొహం వేస్తే అలాగా, నేను ఎక్కడ రాసి పెట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అంటే నాకు క్రమశిక్షణ అంతే. నేను ఎంత కవినో అంత శాస్త్రిని కూడా. శాస్త్రం కూడా నాకు అంత క్రమశిక్షణ ఉండాలి. ఇంటికి వెళ్ళగానే ఆ పద్యాలు రాసేయడమే, డైరీలో రాసేయడం. దానికో సమయం. ఏదైనా ఆ భక్త్యావేశం వచ్చింది, హాయిగా అమ్మవారు బొమ్మ దగ్గర కూర్చుని పద్యం చెప్పుకుంటామండి. బొమ్మని ఎందుకు అనుకోవాలి? అమ్మ అనుకుంటే అమ్మ, బొమ్మ అనుకుంటే అమ్మ. నీ భావంలో ఉంది. శాస్త్రమే చెప్పింది, యద్భావం తద్భవతి. నీకు ఏ భావం కలిగితే అదే నిజం అవుతుంది అన్నారు. సముద్రం దగ్గరికి రత్నాల ఓడలు వచ్చాయనుకోండి, రత్నాల వర్తకులు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సముద్రం లోపలికి దిగి ఆ రత్నాలు శోధించి తెచ్చిన వాళ్ళ దగ్గర రత్నాలు తీసుకుంటారు, వాటికి వెల కడతారు. అదే సమయంలో చిన్నపిల్లలు కొంతమంది అక్కడ గులకరాళ్ళు ఏరుకుంటారు. అవి రత్నాలుగానే భావించి దూదు పుల్లల కింద పెట్టుకుని ఇసుకలో పెట్టుకుని నాదో రత్నం, నాదో రత్నం, నాదో వజ్రం, నాదో వేడూర్యం అంటారు. రత్నాల వర్తకులకి అక్కడ లోపల రత్నాలే రత్నాలు, ఈ చిన్నపిల్లలకి గులకరాళ్లే రత్నాలు. యద్భావం తద్భవతి. తేడా ఏముండదండి. ఎవరి రత్నములు వారివి ధరణి. ఇది రత్నం, ఇది రాయి అనడానికి కుదరదండి సిద్ధాంతం ప్రకారం. ఏదైనా భూమి నుంచి ఏర్పడిందే, అన్నీ మట్టి రాయి అయింది. ఇంకాస్త ఎక్కువ ఉష్ణోగ్రత వస్తే ఇంకేదో అయింది, చివరికి రత్నమైంది. బొగ్గే కదండి వజ్రం అవుతున్నది. ఆశ్చర్యం కాదా ఇది? బొగ్గు కదండి, సింగరేణి బొగ్గు వజ్రం అవడమా? ఇంతకంటే ఆశ్చర్యం ఉందా భగవంతుడు సృష్టికి? అది లోపల మాడి మసయి కరడుగట్టి అది వజ్రమైందండి. మరి బొగ్గు వజ్రం కాలేదా? నెల్సన్ మండేలా నల్లజాతి వజ్రం కాదా మహానుభావుడు? ఎలా వెలుగుందారండి. నల్లగా ఉంటే మనం ఎవరైనా చేసాం అటువంటి సేవ. 25 ఏళ్ల పాటు జైల్లో ఉంటాడు ఆ దేశం కోసం. జైలు ఎంత అనుకుంటున్నారు మీరు? 6.5 అడుగుల పొడుగు అండి. ఈయన 5.5 అడుగులు ఉంటాడు. అడుగు కూడా లేదండి కాళ్ళు చాపడానికి. అటువంటి గదిలో 25 ఏళ్ళు బంధించారు ఆ మహానుభావుడిని. పక్కకి తిరగడానికి లేదండి, రైల్వే బెర్త్ మీద పడుకున్నట్టే. అంతటి శిక్షణ 25 ఏళ్ళు అనుభవించి ఆ దేశానికి నలుపు తెలుపు భేదం లేకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు నెల్సన్ మండేలా. ఎంత స్ఫూర్తి. ఆయన నల్లజాతి వజ్రం. మరి
బొగ్గు కరిగి 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 వేడెక్కి వజ్రమైనట్టే ఆయనలో స్వాతంత్ర కాంక్ష కరిగి 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 వజ్రమైంది. అంతటి వజ్రమైన వాడు అధికారానికి రాగానే 5 ఏళ్లే ఉన్నాడు, తర్వాత ఒక్కరోజు ఉండలేదు. పార్టీలో తర్వాత వ్యక్తికి, వారసుడికి కాదండి మనకి, మళ్ళీ తర్వాత వ్యక్తికి. ప్రజాస్వామ్యం ప్రకారం పార్టీలో సీనియర్ నాయకుడికి పదవి అప్పగించి చక్కగా వెళ్ళిపోయాడు సుఖంగా. అది ప్రజాస్వామ్యం అంటే, అది ప్రజాస్వామ్యం. మా అబ్బాయి మా మనవడని కూర్చోలేదు అక్కడ. ఇంత పాటుపడిన వాడు పైగా పీఠానికి ఎక్కాక తనని బాధించిన తెల్ల ప్రభువుల మీద కానీ పోలీసుల మీద కానీ ఎవ్వరి మీద కక్ష తీర్చుకోవాలా, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేస్తారన్నాడు మహానుభావుడు. నిజంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మనం ఎవరినో జైల్లో పెట్టమంటే మన పోలీసులు పెట్టరా, అలాగే వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇంత ఇదిగా అర్థం చేసుకున్నాడు. ఇంత ఇలా ఉండగలిగారండి మీరు అంటే ఇది గాంధీ శిష్యరికము అన్నాడు ఆ మహానుభావుడు. నాకు ప్రేరణ మహాత్మా గాంధీ అన్నాడు. అటువంటి గాంధీ పుట్టిన దేశంలో పుట్టాం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. అలనాటి మహర్షుల నుంచి ఇటువంటి మహాత్ముల వరకు ఏం గ్రహిస్తున్నాం మనం. తతశ్చావిరభూత్ లక్ష్మీర్ శ్రీరమా భగవత్పరా అంచేది లక్ష్మీదేవిని అదుపులో పెట్టే ప్రయత్నం చేయొద్దండి. ఆవిడ దేవత విష్ణుమూర్తికి తప్ప ఎవరికి లొంగదావిడ. డబ్బు రూపంలో మన దగ్గర ఉంటుందంటే లక్ష్మీదేవి ఉంటున్నట్టు కాదండి, డబ్బే ఉంటుంది. లక్ష్మీదేవి వైకుంఠంలోనే ఉంటుంది. ఆవిడ కటాక్షం వల్ల వచ్చిన నాణ్యాలు కొన్ని ఉంటాయి. ఆవిడ ఒక్కసారి ఆ చూపు తిప్పింది అంటే గోవిందా శ్రీమద్ రమారమణ గోవిందో హరి మొత్తం పోతాయి. అందుకే ఏదైనా పోయినప్పుడు శ్రీమద్ రమారమణ గోవిందా అంటారు. లక్ష్మీదేవి పట్టుకుపోయింది మొత్తం. రమారమణ గోవిందా, రమాదేవి రమణుడి దగ్గరికి పట్టుకెళ్ళింది గోవిందా అన్నారంతే లెక్క, మొత్తం పోతుంది. శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశ కాంత్యా. ఆవిడ పాలసముద్రంలోంచి అలా పుడుతున్నప్పుడు దిశలన్నీ కూడా కాంతి తేజపుంజాలతో అలరారిపోయాయట. దిశలన్నీ కూడా అలరారాయి. పాలసముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి. ఆ ఘట్టం భాగవతంలో చదువుతుంటే నాలోంచి పద్యం పోగింది. ఏం పుట్టావమ్మా, ఏం పుట్టావమ్మా. ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అనుకుంటాం కదా. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగా నూపుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగా నూపుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. పాలన చేయుమమ్మరు కృపామయ వార్ధి హరిప్రభానిధి. పాలన చేయుమమ్మరు కృపామయ వార్ధి హరిప్రభానిధి. నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్ అని నాకు మాట్లాడితే ఆంధ్రజాతి మీద ఇష్టం కాబట్టి మమ్మల్ని కాపాడు అని బజ్జి వెళ్ళాను. అంతకంటే ఏం చేస్తాం మరి మనం. నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. గుణింతం లెక్క. గుణింతం అంటే అచ్చుల్లా ఉంటాయి, హల్లుల్లా ఉంటాయి. ఒక్కొక్క హల్లుకి ఒక్కొక్క అచ్చుని కలుపుతుంటే గుణింతం వస్తుంది మళ్ళీ. అంటే అక్షరాలు పదాలుగా, పదాలు వాక్యాలుగా రూపొందడానికి గుణింతం కారణం కదా. నీ కటాక్షం కూడా మా సంపదల్ని గుణింతం చేయాలమ్మా, శుభ్రంగా వృద్ధి చేయాలి. నీ లలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. గమనించండి, పద్య రచయితల కోసం ఒక మాట చెబుతా. ఈ గుణింతం అనే అందమైన మాట ఎందుకు వచ్చింది తెలుసా? యతి కోసం వచ్చింది. ఆ పద్యం మొదలుపెట్టి పాలసముద్రమందు మురిపాల సముద్రం పోలంటే ప్రాసాక్షరం లకారం రావాలి, రెండవ అక్షరం లా రావాలి. నీ ఉయ్యాలగా అంటే ఉయ్యాల, మళ్ళీ రెండవ అక్షరం లా వచ్చింది. మళ్ళీ పాలన చేయము అంటే రెండవ అక్షరం లా వచ్చింది. 4వ పదంలో అమ్మవారిని కరుణించమని కోరాలి కదా అని నీ లలిత క్షణములు అని వాడాను. యతి దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే నీ అని వాడాను. నీకు సమానమైన అక్షరం పడాలి అక్కడ. ఏం బాగుంటుందంటే ఆలోచిస్తున్న కొద్దీ మెదడు పనిచేస్తుంది బాగా. మన మెదడును ఆలోచింపజేయాలి. ఎప్పుడు కూడా మెదడును ఆలోచింపజేయాలి. ఆలోచిస్తే నాకు ఆ నీతో కలిసే అక్షరాలు నకారం అనా కూడా కలుస్తుంది. అందుకని నీ అనుకుంటే నీ అనగానే గుణింతం కూర్చుంది. డబ్బు ఎప్పుడు గుణింతం కావాలి కదా. గుణింతం అంటే రెట్టింపు. ఏదో అష్టావధానం అంటారు. ద్విగుణిత అష్టావధానం అంటే 16, త్రిగుణితం అంటే 24. అలాగా మరి గుణింతాలు అవ్వాలి కదా. అక్షరాలు కూడా గుణింతాలు అవుతాయి కదా. వాటి వల్ల ఇంకా పదాలు పెరుగుతాయి కదా. అందుకని ఇలాగ నీ లలితేక్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగా అవుతుంది. ఆవిడ సముద్రంలో పుట్టినప్పుడు జరిగిన పరిణామం ఏమిటంటే పాల సముద్రమందు మురిపాల సముద్రము వలె పుట్టి. అది పాల సముద్రం అయితే ఆయన బిడ్డ మురిపాల సముద్రం. ఈవిడ ఉయ్యాలగనూపుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా. మొత్తం లోకాన్ని నడిపిస్తున్నది ఆవిడే. డబ్బున్నవాళ్ళే కదండి నడిపించింది. మనం ఏం చేస్తాం ఇక్కడ? డబ్బు గలట్టివాడు కొరడా ఝళిపించినచో జగమ్ము తబ్బిబ్బైపోవు.
డబ్బు గలట్టివాడు కొరడా ఝడిపించినచో జగమ్ము తబ్బిబ్బైపోవు వాని పెదవిన్ కనిపించడి అక్షరమ్ములు అబ్బొబ్బో త్రిశూల శాసనములు వాని పెదవిన్ కనిపించడి అక్షరమ్ములు అబ్బొబ్బో త్రిశూల శాసనములు అందవు వాని మనఃప్రణాళికల్ అందవు వాని మనఃప్రణాళికల్ డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమీ కావలెన్ అని ఒళ్ళు మండే సాగర ఘోషలో రాశాడు. డబ్బు ఉంటే చాలు, దెబ్బలాట్లకు అదే మూలం, జబ్బులకు అదే మూలం. ఎందుకంటే డబ్బు బాగా ఉంది కాబట్టి ఇల్లంతా యంత్రాలమయం చేసేసాం. పొట్టెంత లావైంది ఇక్కడ. అక్కడి నుంచి మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్కు మొదలెట్టాం. అదో దండగా ఇదో దండగా. మగ ఆడ అందరూ అన్ని పనులు మానేశారు. పరులు మానివేసి పనివారలను పెట్టి పొట్ట పెరిగెనంచు పొద్దు కంటే ముందు లేచి నడక మోకాళ్ళ టకటక వింత జీవితములు విర్రి పనులు అని రాశాను. సాగర ఘోషలో పద్యాలు ఇవన్నీ. పనులు మానివేసి పనివారలను పెట్టి పని మనిషిని పెట్టాం. దాన్ని ఏమన్నా బతకనిచ్చామా? అక్కడో చీపురై ఇక్కడో చీపురై ఆ గది జరిగ్గా ఓడవ అదేదో నువ్వు వేసుకోరాదా, ఎందుకు వచ్చిన గోలేది, అది వేయదు. దాని ఇల్లా ఏమన్నానా? అది పనిచేసేది గంట, దాని చుట్టూ మనం తిరిగేది గంట. ఈ తిరిగే బదులు మనం పని చేసుకుంటే మనకు బట్ట పెరగకుండా ఉండే, దానికి జీతం అక్కర్లా. హెచ్చరిక ఉన్నంతసేపు హెచ్చరికలే సరిపోయింది. ఇక్కడ మానేసాం, పని వాళ్ళని పెట్టాం. పోనీ ఏమైనా ఇంట్లో కూర్చున్నామా, చూసుకున్నావా, ఏమైనా భగవద్గీత చదివామా? ఏమీ లేదు. గీతా జయంతి నాడు చెప్పుకోవాల్సిన వాడు భగవద్గీత కూడా చదవం. మార్నింగ్ వాక్యం మొదలెట్టాం. అక్కడ మళ్ళీ మనకు చెలికెత్తే చెలికాడు ఎవరో వచ్చారు, సోది మొదలైంది అక్కడ. మగాడికో చెలికాడు, ఆడాళ్ళకో చెలికెత్తే ఉంటారు కదా, కలిసి నడుస్తాం. దేశం కోసం కలిసి నడవరండి, పొట్ట కోసం కలిసి నడుస్తారు. మన ఆరోగ్యం, మన అందం, మన ఆనందం మనకి ముఖ్యం. ఇక్కడ మన కుటుంబం ఇంతవరకే, దేశం కోసం మనకు అక్కల. అందుకని దానికి నడుస్తాం. ఇంత చేసి పొందింది ఏముంది ఇక్కడ? పొట్ట పెరిగినంచు పొద్దు కంటే ముందు లేచి నడక. దీనికోసం లేవలేకపోయినా సరే 5ంటికి లేచిపోవడం. ఇక్కడ లేవాలి. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి లేస్తారు. వ్యాసుడు చెబితే లేవరు ఒక్కడు కూడా. వ్యాసుడు వాల్మీకి చెబితే లేవరు, డాక్టర్ గారు చెబితే లేస్తారు. వింత జీవితములు వెర్రి పనులు రాశారు ఊళ్ళో. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం వ్యాయామం లేకుండా. వ్యాయామం అనేది హిందూ అయిన వాడికి వేరే వ్యాయామం అక్కల్లా. భారతీయ కర్మ సిద్ధాంతం తెలిస్తే, తన మీద తను ఆధారపడ్డం తెలిస్తే పొట్ట పెరిగే సమస్య లేదు. అంతా బరువు అదుపులో ఉంటుంది. అన్ని పనులు మనమే చేసుకోవచ్చు. చేయగలిగిన పనులన్నీ చేసుకోవాలి. మా అమ్మగారికి పెరగలేదు, మా అత్తగారికి పెరగలేదు. ఈ తరంలో ఎందుకు పెరుగుతున్నాయండి పొట్టలు? వాళ్ళు అన్ని పనులు చేసుకున్నారు. రోడ్డు దగ్గర కూర్చుని శుభ్రంగా రుబ్బుకున్నారు. ఈ మగాళ్ళు కూడా అన్ని పనులు వాళ్ళ పనులని వాడు చేసుకున్నారు. వేదం చదివేటువంటి పండితుడు కూడా గోవులకు సేవ చేశాడు. అరుగు మీద కూర్చుని ఇషేత్వోర్జేత్వావాయవస్థోపాయవస్థ దేవావ సవిత అని ఇలా చదివితే ఏమవుతుంది? తిన్న అన్నం అరక్క నాభిలోంచి ధ్వనిస్తూ ఉంటే త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. దెబ్బకి కేజీ పప్పు అరిగింది ఒక్క మంత్రంతో. అరకుండా ఏమవుతుందమ్మా? చదవలసిన వాళ్ళు చదవాలి, చేయవలసిన వాళ్ళు చేయాలి. అన్ని వ్యాయామాలు మనకు ఉన్నాయి. ఆ పనులు మనం చేసుకుంటే డబ్బు కలిసి వచ్చింది, సమయము కలిసి వచ్చింది, ఆరోగ్యము బాగుంది. మానేశాం. అంచేత కష్టపడే చోటే లక్ష్మీదేవి ఉంటుందండి, కష్టపడకుండా ఉండదు. కష్టం లేకుండా ఏదో పూజలు చేసేసి స్తోత్రాలు చదివిస్తే వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. ఎంత ప్రార్థించినా ఆవిడ వైకుంఠంలోనే ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నావు అయితే వస్తుంది. అందుకని ఆవిడ రావాలి అంటే ముందు ఆవిడ పుట్టుక గ్రహించాలి. ఉయ్యాలగా నూపుచుంటివి కదా జగమంతయులు ఎలాగ. మొత్తం డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ, మనీ మేక్స్ మెనీ థింగ్స్, ధనమూలమిదం జగత్. ఏ భాషలోనూ అన్ని సామెతలు అన్నిటికీ సంబంధించిన సామెతలు ఉన్నాయో లేదో కానీ డబ్బుకు లోకం దాసోహం అనే సామెత అన్ని భాషల్లోనూ ఉంది ప్రపంచంలో. డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ, మనీ మేక్స్ మెనీ థింగ్స్, ధనమూలమిదం జగత్. ఒకటే, అన్నిటికీ అర్థం ఒకటే. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక్కలాగే ఉంది. అంతగా ఆవిడ పరిపాలిస్తుంది కదా లోకాన్ని. అందుకని నేనేం ప్రార్థన చేశాను అంటే, పాలన చేయుమమ్మరో, నిజంగానే నువ్వు పరిపాలించవమ్మా. నీ పరిపాలనా పగ్గాలు మేమేం లాక్కోలేము, మా వల్ల అయ్యేది కూడా కాదు. నిన్నే ప్రార్థిస్తున్నాం. కృపామయవార్థి, నీ దయ సాగరం లాంటిది. ఆ దయ మా మీద ప్రసరింపజేయి చాలు. హరిప్రభానిధి, విష్ణుమూర్తి అంటాం కానీ ఆయన కాంతి అంతటికీ నిధివి నువ్వే కదమ్మా. నువ్వు ఎదురుగా లేకపోతే ఆయనకి మాత్రం కాంతి ఎక్కడిది? శివుడు అంత కాంతిమంతంగా ఉంటాడు, భగవంతుడు అయ్యాడు అంటే అమ్మవారి దయ. విష్ణుమూర్తి అలా ఉన్నాడు అంటే లక్ష్మీదేవి యొక్క దయ. అలాగే బ్రహ్మదేవుడు అలా ఉన్నాడంటే వాణీ కటాక్షం. శక్తి లేకపోతే వీళ్ళు ఏం చేస్తారండి? త్రిశక్తి కదా.
అని మా ఆంధ్రుల్ని కాస్త కాపాడమ్మా, నీ లలితేక్షణముల గుణింతములు ఆ ఆంధ్రుల నీలుగావుతన్ అని ప్రార్థన చేశారు. తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌదామనీయథ. మేఘంలో మెరుపు తీగ ప్రకాశించినట్టుగా చళక్ చళక్ చవక్ అని వచ్చిందిట. డబ్బు అలాగే వస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఏదో వ్యాపారం చేయగానే అనుకోకుండా సెన్సెక్స్ పాయింట్ 50,000కి పెరిగిపోతుంది. ఈయనకి అలా కనిపిస్తూ పెరిగింది 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 అంటాడు. ఈయనకి బీపీ పెరిగింది, హాస్పిటల్కి వెళ్ళాడు. అంత గంతులు వేయకూడదు ఎప్పుడు. ఎక్కడ పెరిగింది? కంప్యూటర్లో పెరిగింది, ల్యాప్టాప్లో పెరిగింది. నీ చేతికి ఏంటి డబ్బు అందలేదు ఎక్కడ. మళ్ళీ 4 రోజులు పోయాక అదే చూసామనుకో, అది ఏదో ఎద్దో గాడిదో ఏదో ఉంటుంది, అది మొత్తం కిందకు వచ్చేస్తుంది. అది వెంటనే వీడికి మొత్తం డౌన్ అయిపోయింది. అప్పుడు హై బీపీ, ఇప్పుడు లో బీపీ. ఇది చూడకుండా ఉంటే గొడవలేదు. పూర్వం వాళ్ళు మనకంటే అదృష్టవంతులు. ఆ డబ్బులో నాణ్యాలో ఏవో భోషాణం పెట్టిలో పెట్టుకునేవారు. అప్పుడప్పుడు అర్ధరాత్రి భార్యకు కూడా తెలియకుండా తలుపు తీసి చూసుకునేవాడు అనుకుంటా. మళ్ళీ భార్య చూస్తే కూడా అనుమానం పట్టుకుపోతుందేమో. నేను ఇంత సంపాదించాను సంతోషించేవాడు. ఏమైనా ఆయన పిసిరు కొట్టైనా ఆయన అదృష్టవంతుడు. ఎందుకంటే ఆయన సొమ్ము ఆయన కంటపడింది. మనకి బ్యాంకు పాస్ పుస్తకంలో ఉండొచ్చు, అక్కడ కూడా ఉంటే కష్టమే కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, అబ్బో ఉండకూడదుగా, ఎక్కడెక్కడో పెట్టేశాం. అదేదో ల్యాప్టాప్ మీద కనపడుతుంటే సో హెవీ అని అక్కడ అనగానే పోయింది వీడి ప్రాణం. ఇక్కడ అంతెందుకు? అందుకే స్పష్టంగా చెప్పాడు భాగవతంలో వ్యాసుడు, విద్యుత్ సౌదామని యథా, మెరుపు తీగ ఎంతో ఈ సొమ్ము అంతే అన్నాడు. లక్ష్మీదేవి పుట్టుకునే అలా వర్ణించాడు. మెరుపు తీగ ఎలా ఉంటుంది? ఒక క్షణం మెరుస్తుంది, వెంటనే మాయమవుతుంది. డబ్బు కూడా అంతే. అందులో ఈ ఆధునిక కాలంలో మరి సైబర్ నేరాలు పెరిగాక మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు లెక్కలన్నానే ఆ మహానుభావుడి యొక్క లెక్క ఎలా ఉంటుందో చూద్దాం. తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామనీయథ. ఈ అద్భుతమైన లక్ష్మీదేవి ఆవిర్భవించిన శ్లోకాన్ని ఆయన ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడో తెలుసా? నేను శ్లోకం అంకె చూసా, 8 ఉంది అక్కడ. 8 ఉంది ఏమిటి అని ఊరికే పైకి చూసా. 8వ అధ్యాయంలో ఉంది. అది 8వ అధ్యాయం, 8వ శ్లోకమా, 8వ అధ్యాయమా, ఇంకాస్త పైకి చూసా. అది 8వ స్కంధంలో ఉంది. భాగవతంలో 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో లక్ష్మీదేవి పుట్టుకను వర్ణించాడు. అష్టలక్ష్మి వర్ణన. ఇది వ్యాసుని ప్రణాళిక. అంత ప్రణాళికతో భాగవతం రచించాడు. ఆయన మామూలుగా తోచినవన్నీ రాసుకుంటూ పోలేదు. ఖచ్చితంగా అష్టలక్ష్మీదేవి 8వ శ్లోకంలో పుట్టాలి, 8వ స్కంధంలో పుట్టాలి, 8వ పుట్టాలి, 8వ శ్లోకంలో పుట్టాలి. అంటే సరిగ్గా డైరెక్షన్ ప్రకారం ఆ కథను అలా లాక్కొచ్చాడు. అంతవరకు క్షీరాబ్ధి మథన కథ చెప్పాల. 8వ స్కంధంలోనే చెప్పాడు. గజేంద్ర మోక్షం ఎక్కడ ఉంటుందో ఇది అక్కడే ఉంటుంది. అక్కడే సరిగ్గా మళ్ళీ 8వ వరకు లాక్కెళ్ళాడు. అష్ట రావాలి, నష్టం రావద్దు, ప్రజలకి అష్టలక్ష్మి కటాక్షం కలగాలి అంటే 8వ సంఖ్య అనేది వినియోగించాలి. సరిగ్గా ఆ అధ్యాయం మొదలుపెట్టాక 8వ శ్లోకం చూస్తే ఇది ఉంది ఖచ్చితంగా. వ్యాస మహర్షి, నీకు నమస్కారం అయ్యా, నీ గురించి మాట్లాడడానికి మేమేమో సరిపోతాం అనుకున్నాను. ఇన్ని లెక్కలండి ఆయన, ఇన్ని లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా. ఆయన భారత భాగవతాల్లో ఏమి రాసినా ఇలా లెక్కగా రాస్తాడు. అందుకే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక చమత్కారాన్ని గమనించండి. కాస్త సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే అనేక విషయాలు తెలిస్తే. ఊరికే దేవతలందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పామేసి తోమేస్తే అందు మీద ఉండే రాగి జరిగిపోయి చివరికి ఇనుము మిగులుతుంది లోపల. బంగారం ఉంటే బంగారం జరిగిపోతుంది, రాగి మిరిగిపోతుంది. మనం చేసే పని ఇదే, పామే. తిరుపతిలో కూడా నానా గొడవ అయిపోతుంది. బంగారం తాపడం ఎక్కడ వేయాలంటే ఎక్కడ పామారో అక్కడ వేయాలని చెప్పారు. ప్రతి చోటకి వెళ్ళి పామేయడం, ఈ గొళ్ళల్లో పామేయడం అనేది మానేయాలండి. అసలు పాముకోవలసింది మన ఒంటికమ్మా, దేవుడు ఒంటికి కాదు. ఇక్కడ దేవుణ్ణి మన ఒంటికి పాముకోవాలి. ఊరికి ఇది పామితో ఉపయోగం ఏమిటి? మన స్వార్థం ఎటువంటిది అంటే, మనం మంచివాళ్ళమైనా కాకపోయినా సరే, మనం కష్టపడినా పడకపోయినా సరే, ఈ పామగానే ఏదో వచ్చేయాలి అంతే. అలా పామేస్తే ఇది అజ్ఞానం కాదా? ఆలోచించండి. దేవతలను తిరస్కరించడం కాదండి, ఇది పామడమే తిరస్కరించడం. ఆయన తత్వాన్ని నువ్వు తెలుసుకోవట్లేదు. ఇక్కడ విగ్రహాన్ని పామేస్తున్నావు, దానివల్ల విగ్రహానికి నష్టం జరిగింది. 3 అడుగులు ఉండేటువంటి పంచారామాల లింగాలు ఇవాళ 3 అంగుళాలు కూడా లేవండి. వెళ్ళి చూసుకోండి ప్రసిద్ధాలయాల్లో. మనమే పామేసాం. ఇక్కడ నీళ్లు పోసేసి పామేసి శిరస్సు తగిలించాలి. ఇంకా తగిలించు, మొత్తం సర్వావయవాలు తగిలించు. అసలు మూలలింగం ఏమైపోతుంది? తర్వాత తరాల పరిస్థితి ఏమిటి? ఎంతసేపు మన పుణ్యం మనదే, మన స్వార్థం మనదే. అది క్షేత్రం కదా, కలకాలం ఉండాలి. నేను దూరం నుంచి చూద్దాం సరిపోతుంది కదా. నేను చెయ్యట్టుకు లాగితే తప్ప నేను ఇంతవరకు ఏ గర్భగుడిలోకి నేను వెళ్ళలేదండి. బలవంతం చేస్తే నేను రానని చెప్పాను.
వద్దండి, నీకు అర్హత లేదు, నేను బయటే ఉంటాను, మీరు చేయండి, మీరు అభిషేకం చేయండి, నేను చూస్తాను. నా చేత్తో చెయ్యాలి, ముట్టుకోవాలి, పామేయాలి, ఇదంతా వెర్రి మమకారం అంటారు దీన్ని. నీ మనోనిగ్రహం వల్ల ఏదన్నా వస్తుంది కానీ మిత్రమా, విగ్రహాన్ని పామేస్తే ఏమీ రాదు, నన్ను మన్నించుగాక. నీ మనోనిగ్రహం వల్ల ఏదైనా వస్తుంది. విగ్రహాన్ని పావేయడం వల్ల విగ్రహం చెడిపోతుంది. అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి అందరూ ఉన్నారు కదండి. 8 మంది లక్ష్ముల్లో జ్ఞానలక్ష్మి ఎందుకు లేదండి? ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ ఉంటే జ్ఞానం ఉండదండి, అజ్ఞానమే ఉంటుందండి. సంతానం ఉన్నా, సౌభాగ్యం ఉన్నా, విజయం ఉన్నా, వీరత్వం ఉన్నా, డబ్బున్నా, ఏనుగంత శరీరం ఉన్నా, వైభవం ఉన్నా అజ్ఞానమే ఉంటుంది, జ్ఞానం ఉండదు. మరి అష్టలక్ష్మి ఆలయం చాలా గొప్పది కదా, అన్ని రకాల లక్ష్మీదేవుల్ని పెట్టారు కదా, అటు 4 ఇటు 4 పెట్టారు కదా. మరి సంతాన లక్ష్మి దగ్గరికి వెడితే సంతానం కలుగుతుంది అంటున్నారు, విజయలక్ష్మి దగ్గరికి వెడితే విజయం కలుగుతుంది అంటున్నారు, వీరలక్ష్మి దగ్గరికి వెడితే వీరత్వం వస్తుంది అంటున్నారు, సౌభాగ్యలక్ష్మి దగ్గరికి వెడితే సౌభాగ్యం నిలబడుతుంది అంటున్నారు, గజలక్ష్మి దగ్గరికి వెడితే ఓ మహైశ్వర్యం పడుతుంది అంటున్నారు. జ్ఞానం అక్కర్లేదా అంటే మనకు అక్కర్లేదు కాబట్టి గూడెలా కట్టారు. ఎవ్వరికీ జ్ఞానం అక్కర్లేదు. ఇక్కడికి వస్తే జ్ఞానమే వస్తుంది, వేరే ప్రయోజనం ఏమీ ఉండదు అని ఏ గుడి ఉందైనా నోటీసు పెడితే ఆ గురువు దగ్గరికి ఎవ్వడూ వెళ్ళాడు, పొరపాటును కూడా. మనకెవరికి జ్ఞానం అక్కర్లేదు. కానీ జీవితంలో సంతానం లేకపోయినా, సౌభాగ్యం కూడా కోల్పోయినా, లక్ష్మి లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఎన్ని బాధలు కలిగినా నువ్వు సుఖంగా ఉండాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం, రెండో మార్గం లేదండి, జ్ఞానమే మార్గం. సుఖం నస్సర్వదా భూయాత్, శంకరాచార్య చెబుతారు చాలా స్పష్టంగా, వాత పెట్టినట్టు చెబుతారు. సుఖం నస్సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది ఛే సర్వసామాన్యే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. మీ అందరి కోరికలు ఏమిటో నాకు తెలుసయ్యా, 32 ఏళ్ళు కూడా బతకలేదు నేను, కానీ 153 రచనలు చేశానయ్యా మీకోసం, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 72 స్తోత్రాలు. మహానుభావుడు, సామాన్యుడా, అటువంటి వ్యక్తి ప్రపంచంలో మరొకడు ఉండడండి, ప్రపంచంలో మరొకడు ఉండడు. 153 రచనలు ఎందుకు చేశాం ఇదంతా? అజ్ఞానంలో పడి ఆడవకండి. మీ కోరికలు ఏమిటో నాకు తెలుసు. సుఖమున సర్వదా భూయాది, మీకు ఎప్పుడూ సుఖమే కావాలి అంతే కదా, నాకు తెలుసు. నా మార్గానికి మీరు రారు, పోనీ మీ మార్గానికే నేను వస్తా. మీకు సుఖం కావాలి అంతే కదా, ఓకే ఒప్పుకున్నా. దుఃఖం మా భూత్ దుఃఖం కదాచన, ఎప్పుడు మీ ఇంట్లో దుఃఖం అనేది జరగకపోని అది కూడా ఒప్పుకుంటా. తే జ్ఞానాదేవ సిద్ధ్యతః ఇది ఇచ్చే సర్వసామాన్య, అందరికీ ఉండే కోరికలే ఇవి. కానీ ఇవి నిజంగా మీ ఇంట్లో సుఖమే రావాలి, దుఃఖం ఉండకూడదు అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి. ఏ విగ్రహం ఎందుకుందో, ఏ గుడి ఎందుకు కట్టారో, ఆ దేవుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆలోచన చేయండి. ఉట్టినే గుడ్డివాళ్ళలా కాదు వెళ్ళిపోవడం. అక్కడో అరటిపండు ఇక్కడో అరటిపండు పెట్టి వెళ్ళిపోవడం కాదు, దానికోసం కొట్టేసుకోవడం, క్యూలో నిలబడడం, పైగా క్యూలో వాళ్ళని తోసుకుని వెళ్ళిపోవడం. తోసుకుని వెళ్ళిపోయిన వాడిని తోసుకోవడం తప్పు కదా. దేవుడి కోసం ఏం చేసినా తప్పు లేదు, ఇది ఎక్కడ ధర్మశాస్త్రము. దేవుడి కోసమైతే ఇంకా నువ్వు పద్ధతిగా ఉండాలి. దేవుడి కోసం పాపం చేయడం ఏంటండి? దేవుడు అంటేనే పుణ్యం కదా, దేవుడు అంటేనే ధర్మం కదా, దేవుడు అంటేనే సత్యం కదా. అసత్యం మాట్లాడి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటాం? అధర్మం చేసి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటాం? అజ్ఞానంలో ఉండి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటామండి? అదేం సమర్థన, వంకరవాదన. దేవుడి దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా కుదురుతుందండి? ఎలా ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. నువ్వు దేవుడి దగ్గరైనా నీతిగా ఉండవా? ఒక 100 మంది మనకంటే ముందున్నారు, దాటుకుని వెళ్ళే అధికారం మనకెవరు ఇచ్చారండి? ఉండాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే గుళ్ళోకి రావడం మానాయి. అందుకే ఇవాళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో విఐపి, మిగిలినంతా ఐపీఏ, ఎవరు లేడండి అక్కడ. అందుకని ప్రతి వాళ్ళు ఏమిటి ఏదో రకంగా విఐపి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబ్లు దొరికాయి, ప్రతివాడు విఐపి, తెల్లారితే విఐపి. పనికిమాలిన వార్తలు సంచలనం చేసి పారేస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడి పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు పెద్దవాళ్ళు కాదు, ఎందుకంటే పెద్దవాళ్ళని తిట్టడం ద్వారా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారండి ఖచ్చితంగా. అదే జరుగుతోంది ఇవాళ భాగవతం. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుతారు. ఒక్క రాత్రి అయిపోతాడు. ఎందుకంటే ఆయన తిట్టాడండి, అది వీడు తిట్టడానికి ఆయన ఎవడు? ఆయన ఒక హిమాలయ పర్వతం. వీడు తిడితే ఎంత, పొగిడితే ఎంత, వీడి మాట ఎవడికి కావాలి? కానీ టీవీ వాడు ఏం చేస్తాడు అంటే, ఈయన బొమ్మ వేసి ఇంటూ వాడు బొమ్మ వేసేస్తాడు అక్కడ. వాడు అయిపోయాడు, వీడితో సమానం అయిపోయాడు. వాడు ఒక గొట్టంగాడు, వాడు వీడితో ఈయనతో సమానం ఎలా అవుతుంది? ఈయన చదివిన శాస్త్రాలు ఏమిటి, ఈయనకున్న జ్ఞానం ఏమిటి, ఈయనకున్న అనుభవం ఏమిటి? పోనీ ఆయన రంగంలో ఆయన క్రికెట్ స్టార్, అందులో ఉన్న ఆయనకున్న అనుభవం ఏమిటి? ఆయన సినిమా హీరో, ఆయన సినిమాలో ఉండే అనుభవం ఏమిటి? ఈ పక్కవాడు ఎవడో ఆయనతో సమానం ఎలా అవుతాడు? ఆయన గొప్ప నాట్య కళాకారుడు, ఆయన నాట్యం ఏమిటి? వీడెవడో ఆయన దూషించినంత మాత్రం ఇంటూ పెట్టి వేసేయడమే. అక్కడికి వీడు పెద్దవాడు అయిపోయాడు. అందుకని ఇలా పెద్దవాళ్ళు కావడం కోసం చుడుతున్నారు పనిగట్టుకుని.
ఇలా ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలంటే ఆ రాత్రికి రాత్రి అయిపోవచ్చండి, కానీ మంచివాళ్ళు కావడం చాలా కష్టమండి. లోకంలో గొప్పవాళ్ళు అవ్వచ్చమా, మంచివాళ్ళు కాలేము. నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుమ్ము అంటాడు మహాకవి దాశరథి. కవి కావచ్చు, పండితుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుమ్ము. మానవుడు మానవత్వంతో బతకడం చాలా కష్టం. మనిషి ఏదైనా అవుతాడు, మనిషి కాలేడు అన్నాడు. మనిషి కాకపోయిన తర్వాత ఏమైతే ఎవరికి కావాలండి? అందుకే అష్టలక్ష్మి ఆలయాన్ని గమనించండి. 8 మంది లక్ష్ముల్లో జ్ఞానలక్ష్మి ఎందుకు లేదు? ఇవి ఉంటే జ్ఞానం రాదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? అష్టలక్ష్మి ఆలయంలో మూల విరాట్ పేరు జ్ఞానలక్ష్మి. అంటే ఆ మూల విరాట్ దగ్గరికి ఎప్పుడు పెడతాం మనం? ఇవన్నీ చూసి పెడతాం. బాబు ఇవన్నీ దాటితే కానీ ఆవిడ కనపడదయ్యా. ఆవిడను చూశాక ఇంక వీళ్ళని చూడకపోయినా పర్వాలా. అష్టలక్ష్మి ఆలయానికి మనం వెళ్ళామనుకోండి, ముందు మూల విరాట్ని చూసేశాక పొరపాటు ఇంటికి వచ్చి ఏమిటో చుట్టూ 8 మంది ఉన్నారు చూడడం మర్చిపోయామంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఏమంటే పోన్లే అసలు ఆవిడని చూసావుగా అంటారు. ఈ మాటలను తేలిగ్గా తీసుకోవద్దండి. పెద్దవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, 70 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనకి సంపద అండి. మనకి సంపద. వాళ్ళు ఉండాలి, మనతో ఉండాలి. అమ్మమ్మ తాతయ్య, మామ తాతయ్య మనతో ఉండాలి. వాళ్ళే ఈ మాటలు అంటారు, చాలా అనుభవం మీకు చెబుతారు. పోన్లేవే లోపల ఆవిడ చూసి ఇచ్చావు కదా, ఆవిడే ముఖ్యమమ్మా, వీళ్ళే ఉంది పరివార దేవతలు అంటారు. అంటే సంతానం, సౌభాగ్యం, విజయం, వీరత్వం ఇవన్నీ పరివారం. జ్ఞానం ఒక్కటే ముఖ్యం, అదే మూల విరాట్టు. ఇంతకంటే ఏం కావాలండి భారతీయ సంస్కృతిలో దేవాలయాల ప్రాధాన్యం గురించి చెప్పడానికి? మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ అలాగ మనం లక్ష్మీదేవిని అర్థం చేసుకుంటే ఆవిడ మన ఇంట్లోనే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళదు ఆవిడ. ఎవరు విష్ణునామస్మరణ చేస్తూ ఉంటారో అక్కడ ఉంటుంది ఆవిడ. లక్ష్మీదేవిని స్మరించడం కాదు ఇక్కడ. ఎవరు విష్ణుస్మరణ నిరంతరం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయన స్మరణ చేస్తూ ఉంటారో వెంటనే గమనిస్తున్నాడు, వీడెవడో మా ఆయనకి చాలా కావలసిన వాడు, మా ఆయన నాకు చాలా కావలసిన వాడు, అక్కడే ఉంటుంది ఆవిడ. అంత పతివ్రత, అంత భక్తురాలండి. నారాయణ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటుంది ఆవిడ. అందుకే ఆవిడ పేరు నారాయణి. లక్ష్మీదేవి పేరులో నారాయణ ఉంది. దుర్గాదేవి పేరులో కూడా లలితా సహస్రం కూడా నారాయణ. ఎందుకంటే ఈవిడ సోదరి, ఆవిడ భార్య, ఇద్దరికీ వచ్చింది ఆ పేరు. దానికే ఉందండి. అందుకని అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి మనం దండం పెట్టుకున్నప్పుడు ఈ కోరికలు తీరినా కూడా దాన్ని గొప్పగా చెప్పొద్దు. అంతిమంగా లోపలికి వెళ్ళి మూల విరాట్ దర్శనం కాకపోతే మనం నిరాశతో వెడతాం కదా, ఈవేళ అవ్వలేదని. ఆ మూల విరాట్ దర్శనం ఒక్కటే అయితే మిగిలిన దేవతలను చూడకపోయినా ఏదో సరిపెట్టేసుకుంటాం కదా. జ్ఞానం, ఆ జ్ఞానలక్ష్మిని పొందగలిగామా? జ్ఞానం అనేది మన మనస్సులో ప్రవేశించిందా? ఆ జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందండి? సుఖము దుఃఖము రెండూ సమానంగా కనపడతాయి. సుఖ దుఃఖాలు వేటిని ఆపడం మన వల్ల కాదండి, కర్మఫలం వచ్చే తీరుతుంది. తప్పు చేసిన వాడికి హృదయంలో ఆ బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. నువ్వు ఐడి వాళ్ళని తప్పించవచ్చు, ఇంకో ఏదో ఈడీ వాళ్ళని తప్పించవచ్చు, ఐటీ వాళ్ళని తప్పించవచ్చు, సిబిఐని తప్పించవచ్చు. నాయన నీ హృదయాన్ని తప్పించుకొని తిరగలేవు. అంతరాత్మనెవరూ తప్పించలేరు. అంతరాత్మనెవరూ తప్పించలేరు. విమల యశోనిధి నన్నయ్య గారి మాట. విమల యశోనిధి పురుష వృత్తమిరుంగుచునుండుచూవే వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు అకంబును రాత్రియునన్ మహాపదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృచిలన్. ఆదికవి శబ్దశాసనుడు అయిన మహాకవి నన్నయ్య భట్టు రాసిన పద్యమిది. శకుంతల చేత పలికించాడు దుష్యంతుడు అబద్ధం ఆడితే. దుష్యంత మహారాజా, నువ్వు మహారాజు కావచ్చు, పోలీసులు నీ చేతిలో ఉండొచ్చు, సిఐడీలంతా నీ చేతిలో ఉండొచ్చు, బలగమంతా నీ చేతిలో ఉండొచ్చు. కాబట్టి నన్ను సమర్థించేవాళ్ళు ఎవరు ఈ సభలో లేకపోవచ్చు. కానీ నన్ను సమర్థించేవాళ్ళు 18 మంది ఉన్నారని చెప్పింది ఆ ఇల్లాలు. 18 మంది. ఏమి భారతీయ నారీ మణి, ఇండియన్ ఉమన్ అంటే శకుంతల. శకుంతల శకుంతల మహాధైర్యం. ఒక మహారాజును ఎదిరించి నిలబడింది. ముక్కుకు సూటిగా వేలెట్టి ప్రశ్నించింది ఆవిడ. చెప్పు, నిజంగా చెప్పు, ఎవరూ చూడలేదు అనుకుంటున్నావు, నువ్వు తప్పు. వేదములును అవి 4, పంచభూతములు, నీ శరీరం పంచభూతాలతో నిర్మాణమైంది. తేజో వాయురాకాశాలు, పృథివీ తేజో వాయురాకాశాలు. నీ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది, నా శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ శరీరాలకు తెలియదా? ఈ శరీరక మూలమైన పంచభూతాలకు తెలియదా? ఎలా తప్పించుకుంటావయ్యా? వేదములను పంచభూతములు ధర్మువు, ధర్మదేవత చూడలేదు అనుకుంటున్నావా? సంధ్యలు, ఉదయ సంధ్య సాయం సంధ్య చూడలేదా? అంత దూరము పోనేలా అబ్జనాభ, నీ హృదయం చూడలేదా? నీ హృదయాన్ని ప్రశ్నించుకో. అందుకని ఇక్కడ మనం చేయడితే దేవుడు కనపడతాడు ఖచ్చితంగా. ఇక్కడ నీ మెడలో ఉన్న పతకం దేవుడి మీద ప్రమాణం చేస్తూ కలిసావా లేదా? నాతో మాట్లాడేవా లేదా? నాకు దొంగ వాగ్దానాలు చేసావా లేదా? నీకెందుకు నీ కొడుకును రాజు చేస్తాను అన్నావా లేదా? ఇవాళ లేదంటావేంటి? సాక్ష్యాలు చూపించాలంటే ఎక్కడి నుంచి చూపిస్తామండి?
ఇది ఒక భారతీయ నారీమణి నిండా 20 ఏళ్ళు కూడా లేని ఆవిడ కొడుకుని ఎత్తుకుని వచ్చి నిండు సభలో మహారాజుని వేసిన ప్రశ్న, అది నా భారతదేశం, అది నా భారతదేశం. ఆ ధైర్యం ఉండాలి ఇవాళ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. తప్పు చేసి ఏం మాట్లాడతావయా, నీకు తెలియకపోతే దేవుడికి తెలియదా అని మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, అభ్యుదయం అంటే ఆధ్యాత్మికతో మరోటో. అభ్యుదయం నిలబడాలంటే ఆధ్యాత్మికత ఉంటేనే నిలబడుతుంది ఖచ్చితంగా. భౌతికాభ్యుదయం, నైతికాభ్యుదయం, ధనాభ్యుదయం, రాజకీయ అభ్యుదయం, సమస్త అభ్యుదయాలకి మూలం దేవుడే. దేవుడు లేకుండా అభ్యుదయం సాధ్యమే కాదు. ఎందుకంటే ఎంతమందినైనా మనం మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేము. అందుకని నిలబెట్టింది ఆవిడ. సంధ్యలు, యముడును, చంద్ర సూర్యులు, సూర్యుడు లేడా చంద్రుడు లేడా, యమధర్మరాజు చూశాడు. అకంబును రాత్రియు, పగలు రాత్రి కూడా చూసే ఇన్ని మహాపదార్థాలు 18 లెక్క కోసం ఉంటే ఎలా దాక్కుంటావయ్యా అని ప్రశ్నించింది. అంటే ఇప్పుడు ఏం రుజువు అవుతోంది? యస్మాచ్చయేన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి అని హితోపదేశం అనే ధర్మశాస్త్రంలో చెప్పిన మాట రుజువు అవుతుంది. యస్మాచ్చ ఎవరి వలన, ఏనచ ఏ కారణం చేత, యదాచ ఎప్పుడైతే, యథాచ ఏ విధంగా అయితే, యచ్చ ఏదైతే, ఎత్రచ ఎక్కడైతే తప్పుగాని ఒప్పుగాని నువ్వు చేశావో, తస్మాచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదుపైతి. నుదుటి రాత కారణంగా, కర్మ సిద్ధాంతం కారణంగా ఆ ఫలం అక్కడే, ఆ కారణంగానే, ఆ రోజునే, అంతవరకే నీకు వచ్చి తీరుతుంది. రెండో మాట లేదు ఇందులో అని కర్మ సిద్ధాంతం చెప్పారు. ఇది ఒక్కటి మనం నమ్మకంగా ఉంటే ఎందుకు తప్పు చేస్తామండి? 1,00,000 దూడల్ని మీరు ఎదురుగా నిలబెట్టండమా, గోవును వదిలిపెడితే తన దూడకే పాలిస్తుంది, రెండో దూడకి ఇవ్వదు. కర్మ సిద్ధాంతం రుజువు అంటే ఇదే. దానికి ఎలా తెలిసింది తన దూడేదో? 1,00,000 ఆవులను ఎదురుగా నిలబెట్టండి, దూడ ఖచ్చితంగా ఎంత ఆకలైనా తన ఆవు దగ్గరికి వెడుతుందమ్మా, మరో ఆవు దగ్గరికి వెళ్ళదు. దానికి ఎవరు చెప్పారు? తల్లి ఎవరో. దానికి తల్లి ఎవరో చెప్పినవాడు, ఈ ఆవుకి దూడెవరో చెప్పినవాడు, వాడు భగవంతుడమ్మా, వాడు భగవంతుడు. అది జీవశక్తి, దాన్ని ఎవరు కాదంటారు. అది అంతరాత్మ. దానికి చెప్పేస్తుంది DNA అంటారు, దీన్నే వీళ్ళు. ఆ DNA చెప్పేసింది మీ అమ్మేదే దాని దగ్గరికి వెళ్ళాను. మరి ఎక్కడి నుంచి పడుతున్నాయండి? పుట్టిన బిడ్డకి మనం మనుషులంటే వేరే ఏదో అనుకుందాం, పశువుకి ఎక్కడి నుంచి ఇచ్చిందండి ఆ శక్తి? ఖచ్చితంగా దాని దగ్గరికి పెడుతుంది. అంటే లోపల దీనిలో ఉండే జీవశక్తి, దానిలో ఉండే జీవశక్తికి మధ్యలో ఒక ఆకర్షణ ఉందా లేదా? భూమి ఆకర్షణలాగా అనుమానమే ఉంది, అక్కడికే పెడుతుంది. మరి మన కర్మకు ఉండదా? ఎక్కడున్నాయి మన కర్మపాశ్యాలు? మంచి అయినా చెడ్డైనా మనం చేసినవన్నీ జ్ఞాపకాల రూపంలో మనలో ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? మొదట్లో చెప్పుకున్న 100 నాడులు అవే. అదేం ఫ్యాన్ తీగలు కావు, మన కర్మ తీగలే. ఒక్కొక్కటి చుట్టుకుని వస్తుంది. ఇక్కడ ఎవరినో యాక్సిడెంట్లో పూర్వజన్మలో చంపాం, అందుకని మనకి ఇప్పుడు 25 ఏళ్ళు రాగానే మనం వెళుతూ ఉంటాం, వాడు వచ్చి గుద్దేస్తాడు. అదే తేడా. ఎందుకని ఈ వైర్ ఇక్కడ టచ్ అయింది నాయన, నువ్వు చచ్చావు, అది లెక్క. ఇది టచ్ అయింది, మనం చచ్చాం. చెరిగేలా వచ్చింది. లేకపోతే మనం లెఫ్ట్ సైడ్ పెడుతున్నామండి, వాడు అన్యాయంగా రావడం. మనం ఎడంవైపు పెడితే ప్రమాదం జరగకూడదు కదా, కానీ మన కర్మ కాలితే వాడు కుడివైపు వచ్చేస్తాడు. వాడు ఎడంవైపు పెడితే పర్వాలా, వాడు కుడివైపు రాకూడదని ఏమైనా ఉందా? లేకపోతే మోటార్ సైకిల్ మీద పెడుతూ దయచేసి కుడివైపు ఎవరూ రావద్దు అని మెడలో బోర్డు ఎట్టుకుంటావా? కుదిరే పని కాదు అది. మన కర్మ కాలితే వస్తాడు. అటువంటి ప్రమాదం ఎందుకు జరిగింది? మనది ఇప్పుడు తప్పు కాదు, అది పూర్వజన్మలోది. మనం ఏమన్నా వేసేసాం దెబ్బ, అందుకని వాడు వచ్చాడు, కొట్టించాడు. ఆ కర్మ అనుభవించాలి కదా, ఎక్కడికి పోతుంది? లేకపోతే అదే మనమే రాంగ్ డైరెక్షన్లో తప్పుడు మార్గంలో వెళ్ళాము, దానికి పూర్వజన్మ ఉండదండి, అన్నిటికీ అది ముడిపెట్టద్దండి. మనం తప్పు చేసాం కదా, కనపడుతుంది కదా. ఇప్పటి కారణం ఇప్పుడు కనపడుతున్నప్పుడు ఎప్పుడూ పూర్వజన్మలకి ముడిపెట్టకూడదు. కారణం కనపడనప్పుడు మరి ఏమీ దారి లేనప్పుడే పూర్వజన్మ కర్మ అన్నమాట. నమశివాయ వదిలేయి. అంచేత సుఖాలు దుఃఖాలు కూడా మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి అందరికీ వస్తాయి. నువ్వు మంచివాడివి కాబట్టి నీకు కష్టం రాకూడదనడం పొరపాటు. కుంతీదేవి మంచిది కదా, సీతాదేవి కంటే మంచి వాళ్ళు ఉంటారా అండి? ఎన్ని కష్టాలు వచ్చాయి ఆ తల్లికి. ఏం పాపం చేసిందని రావణాసురుడు ఆవిడ మీద కన్నేశాడండి? ఏం పాపం చేసిందని? అంచేది మంచివాళ్ళైతే కష్టాలు రావనేవాడు. కానీ అందుకే వ్యక్తి జీవితాన్ని అంచనా వేసేటప్పుడు అండి పొరపాటును కూడా ఒక రకంగా ఆలోచించాలి, ఇంకో రకంగా ఆలోచించకూడదు. ఒక వ్యక్తి జీవితాన్ని మనం జీవిత చరిత్ర రాస్తున్నాం లేదా అంచనా వేస్తున్నామంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదండి. అందరి జీవితాల్లో శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి, మాయలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు ఆయన వ్యక్తిత్వం ఏమిటో. ఆయా ఘట్టాల్లో ఆయన ఎలా స్పందించాడో దాన్ని బట్టి అంచనా వేయాలండి ఖచ్చితంగా. అది సరైన వ్యక్తిత్వ జీవిత చరిత్ర. ఈయన జీవితంలో వరుసగా అన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి దురదృష్టవంతులను వెర్రి తీర్మానాలు చేయొద్దు. ఇక్కడ కర్ణుడిని దురదృష్టవంతుడు అంటారు. కర్ణుడిని నాకు అనిపిస్తుంది భారతంలో అంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడు.
చరిత్రలో మిగిలిపోయాడండి కవచకుండలాల దానవీయడం ద్వారా మహాదాతగా. ఎవడికి పట్టింది ఆ అదృష్టం? ధర్మరాజుగా, భీముడుగా, అర్జునుడిగా, కృష్ణ పరమాత్మ కూడా పట్టని గౌరవం కర్ణుడికి పట్టింది. అంతకంటే అదృష్టవంతుడు ఉంటాడండి. దురదృష్టవంతుడని ఎలా అంటారండి? ఏమి ప్రాణాలకి తెగించి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడని తెలిసి కూడా, వచ్చింది బ్రాహ్మణుడు కాదు ఇంద్రుడని తెలుసుంటూ కూడా ఆయన కవచకుండలాలు ఒలిచి ఇచ్చేశాడే, మిగిలిపోలేదా చరిత్రలో? అంటే అదృష్టవంతుడు ఆయన. దురదృష్టవంతుడు అంటే బతకడం, పుట్టడం, పోవడం ప్రతివాడికి జరుగుతాయండి. ఎవరు పుట్టలేదు? కృష్ణ పరమాత్మ వెళ్ళిపోలేదా? అవతార పురుషులందరూ మిగిలారు కదా చరిత్రలో. కృష్ణుడు ఎలా మిగిలాడో కర్ణుడు ఎలా మిగిలాడు. దురదృష్టవంతుడు అంటే అలాగా. తల్లి వదిలేయడం దురదృష్టం కావచ్చు, దుర్యోధనుడి పక్కన చేరడం దురదృష్టం కావచ్చు. అంత దుర్యోధనుడి సాంగత్యంలో కూడా మహాదాతగా నిలబడగలడం గొప్ప అదృష్టం కదండి. అది ఆయన వ్యక్తిత్వం కదా, మనం కాదని ఎలా అంటాం దాన్ని. అంటే దురదృష్టవంతుడు, అదృష్టవంతుడు తీర్మానాలు మనం సంఘటనలను బట్టి చేయకూడదు. ఆయా సంఘటనలకి ఆ వ్యక్తి స్పందించిన విధానాన్ని బట్టి చెయ్యాలి. అప్పుడు అదృష్టవంతుడో దురదృష్టవంతుడో తెలుస్తుంది. తొందరపడి వ్యాఖ్యానాలు చేయకూడదు. అందుకని మనం జ్ఞానలక్ష్మిని పొందగలిగితే సుఖం దుఃఖం ఏదొచ్చినా సమానంగా తీసుకుంటాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా నీకు సుఖ దుఃఖాలు సమానమే. సుఖమే వస్తుందయా, దుఃఖం ఎందుకు వస్తుంది అన్నాడు. దుఃఖం ఎందుకు వస్తుంది అన్నాడు. నామదేవ్ తుకారాం అని ఇద్దరు భక్తులు ఉన్నారు మహారాష్ట్రలో వాళ్ళే. తుకారాం భార్య చాలా అనుకూలురాలు, మహాసాధ్వి. ఆయన ఏం చెప్తే ఇచ్చేసి. తుకారాం భార్య. నామదేవ్ భార్య పెద్ద గయ్యాలి. ఇక ఏదంటే అది వ్యతిరేకమే. కానీ ఇద్దరూ మహాభక్తులయ్యారు, ఇద్దరూ యోగులయ్యారు. ఇద్దరనే అడిగారు నామదేవ్ గారిని, తుకారాముని, ఏమండి మీరింత గొప్పవారు కాగలిగారు భక్తులుగా, మీ అభంగాలు మహారాష్ట్ర ప్రపంచం అంతా వ్యాపించాయంటే, నా భార్య అనుకూలవతి చాలా గొప్పది. ఎప్పుడూ నేను పాట పాడుతుంటే ఈ యథవ పాటల వల్ల అన్నం వచ్చిందా, రాజుగారు డబ్బులు ఇచ్చారా అని అడగలేదు. ఆ పాటలు ఆవిడ కూడా వింది, ఆవిడ వల్ల నేను ఇంత వాడిని అయ్యాను. అదే నామదేవుని కూడా అడిగారు, మీరు ఇంత గొప్పవారు కావడానికి కారణం ఏంటంటే, నా భార్యే, ఆవిడ గయ్యాళి కావడం వల్లే నాకు పూర్తి వైరాగ్యం కలిగింది అన్నాడు. ఆవిడ అనుకూలంగా ఉంటుంటే, ఆవిడ అమిత సౌందర్యవతి కావడం వల్ల నేను ఆవిడ వ్యామోహంలో పడిపోయేవాడిని. ఆవిడ ఏం చేయమంటే చేసేవాడిని. ఆవిడ గయ్యాళి కావడం వల్ల అంత అందంగా ఉన్నా సరే ఒక్కరోజు కూడా ఆవిడ నాకు ముట్టుకుందామని కూడా అనిపించలేదు నాకు. దాని కారణంగా నాకు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం కారణంగా జ్ఞానం వచ్చింది. అందువల్ల మొత్తం నా క్రెడిట్ అంతా, నా గొప్పతనం అంతా మా గయ్యాళి భార్యకే చెందుతుంది అన్నాడు. ఇది జ్ఞానం. ఇప్పుడు గయ్యాళి భార్య వల్ల నామదేవు సుఖపడ్డాడు, అనుకూలవంతులైన భార్య వల్ల తుకారాము సుఖపడ్డాడు. అంటే గయ్యాళి అనుకూలవతి పక్కనట్టండి, భర్తలేనా అంతే. దుర్మార్గుడా సన్మార్గుడా ఏదైనా కానివ్వండి, మనం ఉండవలసిన విధంగా మనం ఉంటే దాన్ని అనుకూలంగానే తీసుకోవచ్చు. మనం భర్త పరమ దుర్మార్గుడు అంటే మంచిది, పూజామందిరం వదలాల్సిన పని లేదమ్మా. దుర్వ్యసనపరుడు దుర్మార్గుడు అంటే పూజామందిరం వదలొద్దు. మీ సోదరుడుగా నేను ఇవ్వగలిగిన సలహా అది, పూజామందిరం వదలొద్దు. భర్త కాదమ్మా, కన్న తల్లిదండ్రులైనా మోసం చేస్తారు కానీ అమ్మవారు మోసం చేయదు, అమ్మవారు మోసం చేయదు. ఒక తులసి కారణంగా జలంధరుడు చావకుండా కాపాడింది ఆవిడ. ఎంతోమంది రాక్షసుల భార్యల్ని మీరు గమనించండి. రావణాసురుడు దుర్మార్గుడు కావచ్చమా, మండోదరి ఎటువంటిది. మండోదరి ఎక్కడ శపిస్తుందో అని రాముడు భయపడ్డాడమ్మా. రామాయణం చదవండి తెలుస్తుంది. మండోదరి రావణాసురుడు పోగానే ఏడుస్తూ ఉంటే రాముడు దూరంగా ఉన్నట్ట, చాలా దూరంగా వెళ్ళిపోయాట. లక్ష్మణుడు అదేమిటి అన్నయ్య, యుద్ధం అంతా చేసావు, వాడు చనిపోయాడు, ఇప్పుడు పెడుతున్నామంటే, వద్దురా ఆ ఇల్లాలికి మనం కనపడొద్దురా, ఆ ఇల్లాలికి మనం కనపడొద్దురా, ఆవిడ మహాసాధ్విరా, వద్దురా నేను దూరంగా ఉంటాను, నీకుంటే నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ ఆవిడ ఏమందో తెలుసా, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితకా అందిట ఏడుస్తూ. ఆ మాట లక్ష్మణుడు పట్టుకొచ్చి చెప్పాక, ఇప్పుడు నేను పెడతాను రా ధైర్యంగా మండోదరి దగ్గరికి అన్నట్టు. ఆవిడ ఎంత ఇల్లాలు ఎంత గొప్పది అంటే, ఆవిడ ఎందుట రావణాసురుడు పోతే ఏడుస్తూ, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా, రావణా నీ జీవితం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందయ్యా. పూర్వం బ్రహ్మదేవుడి గురించి పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలన్నీ జయించావు కదా, అప్పుడు ఏ స్త్రీ నిన్ను ఆకర్షించలేదు కదా, ఏ ధనం నిన్ను ఆకర్షించలేదు కదా, వనంలో ఉండే ఏ శబ్దాలు నిన్ను ఆకర్షించలేదు కదా, అంతలా చేయగలిగావయ్యా. అలాగ ఇంద్రియాలను జయించావు, శక్తి సంపాదించావు, 3 లోకాలని జయించావు. అంచేత ఇంద్రియాలు నీ మీద పగబట్టేయ్యా, మమ్మల్ని జయిస్తావా? సాధారణంగా ఒక రాజు మరొక రాజుని జయిస్తే ఈయన మళ్ళీ కష్ట తీర్చుకుంటాడు కదా. రాజకీయ పక్షాలే అలా ఉన్నాయి కదా, రాజకీయాలు రాజులు ఉండరు, వాళ్ళు అలాగే ఉంటారు. అందుకని కష్ట తీర్చుకుంటాడు. కష్ట తీర్చుకుంటా అంటే ఇంద్రియాలను నువ్వు జయించి తపస్సు చేసావు కదా, ఎలా జయిస్తాడో చూద్దాం. ఎప్పటికైనా మా ఇంద్రియాల వల్ల పడకపోతాడని ఆ ఇంద్రియాలన్నీ కలిపి నిన్ను సీతాదేవి రూపంలో జయించేసేయ్యా.
లేకపోతే ఎంతమంది స్త్రీలు ఎదురొచ్చినా ఎన్ని ఆకర్షణలు కలిగినా ఇంద్రియాలను జయించి బండరాయిలాగా కూర్చుని తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి మెప్పించావు కదా, సీతాదేవి వ్యామోహం నుంచి ఎందుకు బయటికి రాలేకపోయావయ్యా నా కర్మ కాకపోతే. ఇది మండోదరి బాధ. రాముణ్ణి ఒక్క మాట అనలేదండి. ఈ శ్లోకం పట్టుకెళ్ళి లక్ష్మణుడు రాముడికి చెప్పాక, అమ్మయ్యా నేను ఇక్కడికి వస్తాను అని ఎదురుగా వచ్చి, అమ్మా ఆయన ఎటువంటి వాడైనా సరే నిన్ను పంచపతివ్రతల్లో ఒకరిగా చేర్చి భారత జాతి గౌరవిస్తుందమ్మా అన్నాడు. అహల్యా ద్రౌపదీ సీత తారా మండోదరీ తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం. ఇక్కడ కన్య అంటే పెళ్లి కాని వారు అని అర్థం కాదు, పొరపాటు. కన్య అంటే పెళ్లి కాని అమ్మాయిని ఆధునిక కాలంలో వచ్చింది. భారత భాగవతాల కాలంలో కన్య అంటే కేవలం స్త్రీ, పెళ్ళైనా అంతే కాకపోయినా అంతే, దాంతో నిమిత్తంలా. తర్వాత అర్థం మారింది. అందుకని ఈ 5 స్త్రీలనే నిరంతరం స్మరించమన్నారు. మండోదరి రాక్షస స్త్రీ, కానీ ఆవిడ మంచిది కావడం వల్ల సీతాదేవి పక్కన కూర్చోబెట్టి ఆవిడ్ని గౌరవించిన జాతి నా భారత జాతి. ఇక్కడ ఎప్పుడూ గుణానికే ప్రాధాన్యం కానీ కులానికి ప్రాధాన్యం లేదు. మన కర్మకాలి ఈ మధ్య కులానికి ప్రాధాన్యాలు పెరిగిపోతున్నాయి బాగా. ఎప్పుడూ గుణానికే ప్రాధాన్యం. మన చరిత్రలు మన పురాణాలు అలా లేవండి. రాక్షస స్త్రీ అయిన మండోదరిని, రావణుడి భార్య అయిన మండోదరిని, యుద్ధం చివరి వరకు అదే రావణుడితో కాపురం చేసిన మండోదరిని సీతాదేవితో సమానంగా గౌరవించామన్న పొద్దున్న మంచం నుంచి లేవగానే స్మరించుకోండి పుణ్యం వస్తుందన్నారు. అది భారత జాతి, అది భారతీయ సంస్కృతి. గుణానికి తప్ప ఇక్కడ కులానికి ప్రాధాన్యం లేదండి. అది మనం గమనించి తీరాలి. అందుకని ఇక్కడ లక్ష్మీదేవికి కూడా సరిగ్గా అష్టజ్ఞాన లక్ష్మి మనం పొందగలిగితే, ఇలా ఈవిడ భర్త ఉన్నా లేకపోయినా దాన్ని సరిపెట్టుకుని లోకంలో కీర్తిని పొందగలిగింది కదా. ఆ జ్ఞానలక్ష్మిని పొందే ప్రయత్నం చేయాలి. జ్ఞానలక్ష్మిని పొందకుండా ఒట్టి లక్ష్మిని పొందితే ఏమవుతుందయా? ఒట్టి డబ్బులే అదంతా. అవి ఎలా ఉంటాయి? అరిగించుగాని అరగదు, కరుగును కరిగించుగాని కరగదు, కరిగించుగాని ఘనమీ ధనమే. అరిగించుగాని అరగదు, కరగదు కరిగించుగాని ఘనమీ ధనమే. తరుగును తరిగించునయా, తరుగును తరిగించునయా, విరుగును పెరుగును పెరిగించి మిమ్ము విరుగన్గొట్టు. అరిగించుగాని అరగదు. ఆ నాణ్యం అరగదండి. తుప్పట్టేసి సత్తుబిళ్ళ అయిపోయినా సరే కిరసనాయలు కంపు కొట్టుకుంటూ ఆ నాణ్యం అలాగే ఉంటుంది. దానివల్ల పడి మనం అరిగిపోతున్నాం బాగా. కరగదు కరిగించుగాని ఘనమే ధనమే. అది కరక్కపోవచ్చు నిజానికి నిప్పుల్లో కూడా, కానీ అది చూడగానే అందరూ పడిపోతున్నారు వెంటనే. అందుకంటే ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళామంటే వెంటనే అంటారు చెయ్యి తడపందే పని అవుదంటారు. తడపడం ఏమిటండి? తడపడం ఏంటంటే ఈ నీళ్లు పోసి తడుపుతావా? గమనించాలి. కరోనా వచ్చినప్పుడు బయటపడింది ఈ ఆధ్యాత్మిక భారతీయ భౌతిక వైద్య రహస్యం. కరోనా అప్పుడు ఏం జరిగింది? నాణ్యాలు వాడకండి, వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. నాణ్యం ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన చెమటకి నాణ్యం ఇక్కడ పెట్టాం, చెమట అంటుకుంది దానికి. ఆ నాణ్యం వెంటనే ఇంకోటి పుచ్చుకుంటే వాడికి అంటుకుంటుంది. మన చేతుకుంటే జబ్బు వాడికి అంటుకుంటుంది. అవకాశం ఉంది, అందరికీ వస్తుందని చెప్పలేం. వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఉంటుంది. అందుకే మనకు పూర్వం ఏం చేసేవారంటే ఎవరి చేతిలో రూపాయి బిళ్ళ పెట్టినా సరే ముందు చేతులు తడిపి నాణ్యం కూడా తడిపి పెట్టేవారు. తడిపిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు పెడతారు. కాబట్టి తడపందే పని అవ్వదంటే డబ్బులు ఇస్తే కానీ పని అవ్వదని అర్థం వచ్చింది. ఒక జాతీయ వెనకాల జాతి జీవన విధానం అంతా ఉంటుంది. ఇవాళ భాషే లేదు, సామెతలు ఎక్కడుంటాయి, జాతీయాలు ఎక్కడుంటాయి. ఇడియం అంటారు ఇంగ్లీష్. ఇడియం అంటే తెలుగులో ఒడియం కింద లెక్క. ఒడియాలు మనకే తెలుస్తాయి, ఇంగ్లీష్ వాడికి తెలియదు, తమిళనాడు వాడికి కూడా తెలియకపోవచ్చు. ఒడియాలు మనకే తెలుస్తాయి. ఆ ఒడియాలను కాపాడుకున్నట్టు ఇడియాలను కూడా కాపాడుకోవాలి. దాని వెనకాల చరిత్ర ఉంది. తడిపితే లంచం ఏమిటండి? తడపడం అంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేమని చేయి తడపాలి, లేకపోతే రోగం వస్తుంది. ఇదివరకు క్షురకర్మ చేసిన వాళ్ళు కూడా ఇంటికి వస్తే అక్కడ ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు పెట్టి అందులో వేమనేవారు, డబ్బులు చెత్త పుచ్చుకునేవాడు కాదు, అందులో తీసుకునేవాడు. మాకు లక్ష్మీదేవి అనేవాడు ఆయన, మాకు లక్ష్మీదేవి అండి ఇది అనేవాడు. ఇంక వాళ్ళ వృత్తి తప్పేందు, గౌరవం, అది కుల గౌరవం. అది తడపడం అందులో లౌక్యం ఏమిటి? వీడి వ్యాధి వాడి కట్టుకోకుండా నాణ్యాల ద్వారా అంటుకుంటున్నాయి ఖచ్చితంగా. అంచేది అది కరగదు కానీ మన కరిగించేస్తుంది, చూడగానే పడిపోతున్నాం ఇక్కడ. అంతేకాదు తరుగును తరిగించునయా, క్రమంగా ఎంత సంపద ఉన్నా తరిగిపోతుంది. కూర్చొని తింటే కొండలు తరిగిపోతాయంటారు. నిజమే, కొండలు తరిగిపోతాయి. దాన్ని ఇంకాస్త అనుకూలంగా మార్చుకుందాం. కూర్చుని తింటే కొండలు తరిగిపోవడం నిజమైనప్పుడు ఎంత పెద్ద పని అయినా సరే రోజుకొక పావు గంట సమయం పెట్టుకుని కూర్చుని చేస్తూ ఉంటే ఆ పని కూడా తరిగిపోతుందండి. ఖచ్చితంగా మనం ప్రణాళిక వేసుకోవాలి, నేర్చుకోవాలి. సామెతను ఎలా మార్చుకోండి, కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయి. మరి కూర్చుని చేస్తే పని కూడా తరిగిపోతుందిగా. ఓ పెద్ద శ్రీమద్భాగవతం చదవదలుచుకున్నాం మనం, 14,093 శ్లోకాలు. మనం ఏమనుకుంటాం, ముందు వచ్చే మాట ఏమిటంటే మనకు అర్థమవుతుంది ఏమిటి, మరే ఇది ఒక కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని, సుఖంగా తప్పుకోవడం అంటారు దీన్ని. ఈ అర్థం కాదనే భావమే తప్పుకోవడమే.
నీకు అర్థం కావడం కోసమే తాత్పర్యాలతో సహా వేశారు, చదువు. అంత పెద్ద పుస్తకం ఎలా చదువుతాం అని ఏం చేస్తాడు, ఒకవేళ చదవాలనే పట్టుదల ఉన్నా సరే ఏ కృష్ణాష్టమికో దేనికో 9 రోజుల్లో పూర్తి చేయడం, ఇది పనికిమాలని నియమం. ఎందుకు పూర్తి చేయడం, ఏం చేస్తావు పూర్తి చేసి, మళ్ళీ యథో లౌకిక తాపత్రయం తప్ప. ఒక మహాగ్రంథం చదవాలి అంటే వెంటనే రోజుకు ఒక అరగంట చొప్పున పెట్టుకోవాలి. నేను చేసే మీకు చెబుతున్నాను, ఖచ్చితంగా రోజుకు ఒక అరగంట పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఒక సమయం. అప్పుడు పెట్టుకుని చదివి ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు, అరగంటతో మూసేయి. పేజీలు లెక్క కాదు, సమయం లెక్క. ఎందుకంటే గంటల తరబడి చదవాలంటే మనం చదవం. రోజుకు ఒక స్కంధం అనేదో పెట్టుకున్నాం అనుకో, రోజుకు ఒక అధ్యాయం అవ్వదు, సమయం అయిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఏదో బయటికి వెళ్ళాలి. అస్తమానం చదువుతూ కూర్చుంటారు, బయటికి రారంటారు. ఎందుకు వచ్చిన గొడవ, ఒక సమయం పెట్టేసి ఈ సమయంలో నేను చదువుతానని ఆ సమయంలో మన జోలికి రారు. ఆ సమయం అంత అయితే అంత, 2 పేజీలు అయితే 2 పేజీలు, 4 పేజీలు అయితే 4 పేజీలు, మూసేయి వెంటనే. ఒక ఏడాది అయ్యాక చూడండి అమ్మా, శ్రీమద్భాగవతం 14,093 శ్లోకాలు తాత్పర్యాలతో సహా మీరు చదవగలుగుతారు. మార్పు మీలోనే వస్తుందండి. మేము తెచ్చేది ఏమిటి, వెంటనే వస్తుంది. ఎందుకంటే టీవీ చూస్తే మార్పు వస్తుందో లేదో నేను చెప్పలేను, దృశ్యాలు కదిలిపోతూ ఉంటాయి. ఫోన్ చూసినా ఎంత మంచివి చూసినా మార్పు వస్తుందని చెప్పలేము, మాటలు గడిచిపోతూ ఉంటాయి, దృశ్యాలు చెదిరిపోతూ ఉంటాయి. పుస్తకం చదివితే మనిషిలో మార్పు వస్తుందమ్మా. ఎందుకంటే ఆగి ఆలోచించుకునే అవకాశాన్ని పుస్తకం ఇస్తోంది మనకి. ఆగి ఆలోచించుకోవచ్చు. అక్కడ అట్టమొక్క పెట్టేసి పడుకుని ఆలోచించు, తప్పో ఒప్పో. పైగా పుస్తకం రాసిన వాడికి నువ్వెవరో తెలియదు, నువ్వు చదువుతావని కూడా తెలియదు. అందరినీ దృష్టిలో పెట్టుకుని రాశాడు ఆయన. ఖచ్చితంగా ఆయనకి మన మీద ఏం కక్ష లేదు. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తాం, రాసినవాడు మంచిగా చెబుతాడు, నా మీద కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది, నా జీవితంలో ఏం జరిగిందో ఆయనకి ఎలా తెలుస్తుంది, జరిగింది మంచిది కాబట్టి చెప్పాడు, నా జీవితంలో ఈ తప్పు నేను చేశాను కదా, నేను సరిదిద్దుకోవాలి కదా అని ఆత్మవిమర్శకు అవకాశం ఇచ్చేటువంటి గొప్ప సాధనం గ్రంథం. అందుకని గ్రంథమే చదవాలి. ఒక అరగంట రోజుకు పెట్టుకుంటే ఎన్ని గ్రంథాలు చదవచ్చండి. 14,093 శ్లోకాల భాగవతం, 21,697 పద్యగద్యాల ఆంధ్ర మహాభారతం, 1,0700 శ్లోకాల వ్యాసభారతం, 24,000 శ్లోకాల రామాయణం, 12,796 పద్యగద్యాలుండే తెలుగు రామాయణ కల్పవృక్షం. అన్నీ చదవచ్చు. ఈ బిడ్డడు మీ ముందు చేసి ఆ పని చెబుతున్నాడు మీ ఆశీర్వచనం కోసం. నేను చేసి చెబుతున్నా. వాల్మీకి రామాయణం, విశ్వనాథవారి రామాయణం, వ్యాసుడి భాగవతం, పోతన గారి భాగవతం, వ్యాసుడి భారతం, కవిత్రయ భారతం. ప్రతి పద్యం ప్రతి గద్యం శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు ఈ జీవి 50 ఏళ్లలోపే చదవగలిగాడు. నా అదృష్టం మా అమ్మ దయ. ఎందువల్ల సాధ్యమవుతుంది, నేను గొప్ప కోసం చెప్పట్ల, ప్రణాళిక వేసుకున్నాను. దానికి ప్రణాళిక వేసుకున్న మా ఇంట్లో ఇప్పటికీ నేను కూర్చున్న చోట ఇలాంటి టీపాయ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాకు అలవాటు. ఇది ఈ సెట్టింగ్ అంతా ఉంటే కానీ మాట రాదు. ఇది అలవాటు. దీని మీద ఏముంటుంది, ఈ మంచినీళ్ళు అవి ఉండవు, ప్రణాళిక ఉంటుంది. అక్కడ పొద్దున్న 5 నుంచి రాత్రి 10 గంటల వరకు టైం టేబుల్ రాసి ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్. ప్రతి అరగంట ఏం చేయాలో రాసి ఉంది. ఆ ప్రకారమే నడుస్తుంది. ఇప్పుడు సరిగ్గా 7:37 అయింది నా గడియారంలో. నేను ఈ సమయంలో ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా రమణ మహర్షి పుస్తకం చదువుతూ ఉంటాను, ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను ఖచ్చితంగా. ప్రతిరోజు 7:30-8. ఇంటి దగ్గర లేను కాబట్టి చదవట్లే. ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం, వివేకానందుడిదో రమణ మహర్షిదో ఎవరిదైనా. దానికి ఆ టైం. ఇంకో తెలుగు కావ్యాలకు ఒక సమయం, వ్యాకరణానికి ఒక సమయం, సంస్కృతానికి ఒక సమయం కేటాయించుకుంటే అవుతుందండి ఇది ఖచ్చితంగా. అంతే. తరుగును తరిగించునయా పెరుగును పెరిగించే, డబ్బు పెరుగుతున్న కొద్దీ ఇంకా సంపాదిద్దాం అని ఆలోచన కాదు. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటాయి. ఇక నేను సంపాదించానని చెప్పాలి. ఇంట్లో ఆడ మగ ఇద్దరు కూడా మేము సంపాదించాం, ఉన్నది చాలు, మీరు చూసుకోండి, ఉన్నదే ఖర్చు పెట్టుకోండి, ఇంకా మేమేం చేయలేం. ఇంకా పిల్లల సెటిల్ అవ్వాలా, ఎవడో సెటిల్ అవ్వడమా, మనం సంపాదించి ఇస్తుంటే జీవితం అంతా ఇక్కడ కూర్చుంటాడు, వచ్చి ఇక్కడ వాడిని సెటిల్ అవ్వమని చెప్పాలి, లేకపోతే అడుక్కు తినమని చెప్పాలి. వాడు బతుకు వాడు నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా. ఎంతకాలం సంపాదించేస్తాం ఇక్కడ, మన జీవితం అయిపోవాలి. ఇక్కడ ఈ సంపాదనలోనే పడి గుండెకపోతే వాడు మనకు మోక్షం ఇస్తాడండి, కొనిపెడతాడు. కానీ ఆలోచింతురు కాక గంభీరమైన మాట, కొడుకు మోక్షం వేయడమ్మా, కొనిపెడతాడు. మరి కొడుకు కోసం జీవితం, కూతురు కోసం జీవితం ధారపోసేస్తున్నామే. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వెర్రి తాపత్రయాలు వదలలేకుండా పిల్లల కోసం, ఇంకా బంధువుల కోసం, మిత్రుల కోసం విపరీతంగా సమయాన్ని కేటాయించి, అంత అవసరమా? మన కోసం మనం కేటాయించుకున్నావా? ఆత్మజ్ఞానం కోసం కేటాయించామా? పుస్తకం చదవడం కోసం ప్రయత్నం చేశామా? దానికి సమయం లేదా? గంటల తరబడి ఫోను మాట్లాడడానికి సమయం ఉందా? మన ఆత్మజ్ఞానం కోసం మనకి సమయం లేదా? అమ్మవారు ఎలా కరుణిస్తుందండి. అందుకే ఆవిడ ఎప్పుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర కూర్చుంటుంది. ఆవిడని ప్రార్థించాల్సిన విధానం ఏమిటో తెలుసా? ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతువాయన వైపే, ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతువాయన వైపే, నీ కాళ్ళ వైపు చూచెడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి.
ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గర కూర్చుని ఆవిడ ఎలా చూస్తూ ఉంటుంది తెలుసా? ఆయనకేసి అలా ఆమీలితక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీలిక భక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాక అని శంకరాచార్య కనకధారాస్తవంలో రాస్తారు. ఒక చిన్న కన్ను, ఆ కుడి కన్నో ఎడమ కన్నో కొంచెం కుంచినట్టుగా చేసి ఆ కనుసేగ ద్వారా చాలా ప్రేమని తెలియజేస్తుందట ఆయనకి. వెంటనే ఆయన కూడా ఆవిడ ఎందు ప్రేమతో చూస్తాడట. ఆ ప్రేమగా లక్ష్మీనారాయణులు చూసుకునేటువంటి చూపులని కనకధారాస్తవంలో మొదటి 7 శ్లోకాల్లోనూ వర్ణిస్తారు శంకరాచార్య. అని ప్రతి దాంట్లోనూ ఏమంటారు అంటే, ఎంతసేపు ఆయనకేసానమ్మా, బిడ్డల్ని పట్టించుకోవా అన్నాడు ఆయన చమత్కారంగా. భూత్యై భవేన్మమ భుజంగశయంగనాయాక ఇందీవరోదర సహోదరం ఇందిరాయాక. అటు ఆ చూపు కాస్త నా మీద ప్రసరింపజేయమ్మా. మీరెంత యౌవనంలో ఉండొచ్చు, మీ భార్యాభర్తల మధ్యలో ఎంత ప్రేమ ఉండొచ్చు, ఎంతసేపు మీరు చూసుకోవడమేనా, పక్కనే ఏడుస్తున్నాను ఓ బాలశంకరుడు రూపంలో ఒక ఇల్లాలి కోసం, పేద ఇల్లాలి కోసం. అమ్మా నా కోసం కాదు, కనకధారాస్తవం తెలుసుకోవాలి. ఒక్క విషయం, డబ్బున్నవాళ్ళు మరింత డబ్బు కోసం దాన్ని చదవకూడదండి. పేదవాళ్ళు అప్పుల్లో ఉన్నవాళ్లే చదివి అప్పులు తీర్చుకోవాలి. పేదవాళ్ళు అప్పులో ఉన్నవాళ్ళకు శంకరాచార్య ఎవరి కోసం చెప్పారు దాన్ని? ఓ ఇల్లాలి ఇంటికి భిక్షాటనకి వెడితే ఏమీ లేక మాగిపోయిన ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు పట్టుకొచ్చి ఆయన దోసిట్లో వేస్తే, అయ్యో ఈవిడికి ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు ఇచ్చింది, అన్నం ఉంటే అన్నం పెట్టేది కదా, డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేది కదా, ఇటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా లక్ష్మీదేవి పశుబుద్ధుల దగ్గర ఎందుకు చేరుతోంది అనేది బాధ వచ్చి, ఆ బాధ కోపంగా మారి, కోపం ఆవేదనగా మారి అది కనకధారాస్తవంగా రూపొందిందమ్మా. మామూలు స్తోత్రం కాదది. అంటే శంకరాచార్య ఏం చెబుతున్నారు? పేదవాళ్లకు ఉపయోగపడాలి ధనం, మన కోసం కాదు. మన 100 కోట్లు ఉన్నవాడు కూడా కనకధారాస్తవం చదివితే ఇంకా వస్తుంది. ఏం చేసుకుంటావయ్యా, ఉన్నదే బాత్రూంలో నీళ్ళ కింద పెట్టావు, ఇక్కడ నీళ్ళ కింద రాళ్ళ కింద పెట్టావు, ఇంకా ఏం చేసుకుంటావు అంటే ఎంతుంటే అంత మంచిది కదండి. ఇదే ఆలోచన ఇక్కడ. ఇది ఎంతుంటే అంతటా డబ్బా, జ్ఞానం అక్కర్లేదు ఆవిడకి. మరి జ్ఞానం విషయంలో అయితే ఆ జ్ఞానం మనకు వస్తుంది ఏంటండి, ఎంత గొప్ప మాటో ఇది. డబ్బు వస్తుంది అంటే రావడం మనకి ఇష్టం లేదు. నేను ఎందుకే తరచు అంటూ ఉంటా, ఇప్పుడు అద్వైతం కానీ జ్ఞానం కానీ వేదాంతం కానీ కష్టం కాదండి, కష్టమే లేదు, అందులో మనకి ఇష్టం లేదు. ఎందుకంటే వేదాంతం అర్థమైతే చాలా వదిలేసుకోవాలి, వదిలేసుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి కన్వీనియంట్లీ ఎస్కేపింగ్. అయ్య బాబోయ్, అది మహానుభావులకంటే దానికి ఎన్నో జన్మలు ఎత్తాలండి. ఇంకా వీడికి జన్మలు ఎత్తాలి. ఇక్కడ మనిషిగా పుట్టాడు సరిపోదు, కుక్కగా పుట్టాలి, పందిగా పుట్టాలి, యథవ జన్మలన్నీ ఎత్తాలి ఇక్కడ. అప్పుడు ఎప్పటికో వస్తుంది వీడికి. ఏ గుడి చుట్టూనో కుక్కలా ప్రదక్షిణం చేస్తే ఎప్పుడో వస్తుంది. అంతవరకు ఎందుకండి ఏడుపు? ఈరోజే మొదలెట్టచ్చు కదా. వేదాంతానికి మొదటి మాట చివరి మాట ఒకటేనమ్మా, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇది వేదాంతంలో గొప్ప మాట. వాయిదా వైద్యుని దయచేసి తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయే. తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయే. రేపేక్షణమందు ఏమొగను ఎవడెరుంగును, రేపేక్షణమందు ఏమొగను ఎవడెరుంగును. పూర్వజన్మ కర్మక్షయమున్బొనర్పుము, పూర్వజన్మ కర్మక్షయమున్బొనర్పుము. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము, భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము. పరాత్మవు నీవు, పరాత్మవు నీవు గ్రహింపుమింకనే. ఇష్టదేవం అనే గ్రంథంలో రాసిన పద్యం ఇది. తత్వాన్ని గురించి చెబుతూ తక్షణమే ముహూర్తము, వెంటనే కూర్చో. జపం చేయాలంటే వెంటనే కూర్చో. డబ్బు సంపాదించాలంటే వాయిదా వేయి. ఎవరితోనో తగాదా పెట్టుకోవాలి, వాయిదా వేయి. ఎవరినో ఫోన్లో తిట్టాలి, వాయిదా వేయి. ఎవడి ఫోన్ ఆన్సర్ చేయాలి, వాయిదా వేయి. కానీ జపం చేయాలంటే మాత్రం వెంటనే కూర్చో, వెంటనే కూర్చో, వెంటనే కూర్చో. అంతకంటే ముఖ్యమైనది లేదు. రైల్లో ఉంటే రైల్లో చేయి, విమానంలో ఉంటే విమానంలో చేయి. ఫోన్ కాల్ చేసాం ఎవరికో, ఆ చక్రం తిరుగుతూ ఉంటుందండి, దిక్కుమాలిన చక్రం. అలా తిరుగుతూ వాడు ఎత్తడు, మనం మానం ఇక్కడ. ఆ లోపు జపం చేయండి అమ్మ, ఆ లోపు జపం చేయండి. ఆ చక్రం చూస్తూ జపం నేను చేసే చెబుతున్నా. నేను ఫోన్ చేస్తే అంతే చేస్తా. అంతే పలకట్ల ఎందుకు? పలకట్ల బదులు హరి ఓం అనొచ్చు కదా. ఈ మాట ఎందుకు ఎంతసేపు? ఫోన్లన్నీ ఇంతే. ఎందుకు వచ్చిన గొడవ? ఈ కంపెనీ వాడిని తిడితే మనకేమైనా వస్తుందా? ఆ కంపెనీలో చేరింది మనమే కదా. వాళ్ళన్నీ ముందు చాలా ఉచితం ఉచితం ఉచితం, తర్వాత చితం చితం మొత్తం అవుతున్నారు. ఇక్కడ బాగా అలవాటు చేసేసారు. మొత్తం 2 సిమ్ములు 6 సిమ్ములు బాగా స్టోరేజీ 4G 5G అన్నీ బాగా అలవాటు చేశారు. ఇప్పుడు అన్నీ బాగా పెంచేశారు. అది మనకు ముందే తెలియదా? ఎవడైనా ముందు ఉచితంగా ఎందుకు ఇస్తారండి? తర్వాత మొత్తం ఉన్నదంతా లాగేయడానికి ఇస్తాడు.
ఉచితంగా ఎందుకు ఇస్తారండి? వాడికి కాదు మనం బంధువులవా మిత్రులవా ఆలోచన ఉండాలి. మనం మోసపోయాం. ఎన్నిట్లో మోసపోయినా పర్వాలా, డబ్బు విషయంలో, కుటుంబం విషయంలో, రాజకీయం విషయంలో, పదవుల్లో దేంట్లో మోసపోయినా పర్వాలేదండి. భగవంతుడి విషయంలో మోసపోతే అది ఘోరమైన అపరాధం అయిపోతుంది. జన్మంతా వృధా, జన్మంతా వృధా. వృధాక్షణములు 10 కోట్లు పోయే, కొన్ని కోట్ల క్షణాలు పోయాయి. ఇంకెందుకు పోగొడతాం ఇక్కడ? రేపు ఏ క్షణమందు ఏ మొగను ఎవ్వడెరుంగును. రేపు ఏమైనా మృత్యువు రాదని ఏమైనా గ్యారంటీ ఉందా? మన కళ్ళ ముందు ఉన్నవాడు, నేను ఉన్నవాళ్ళు ఇవాళ లేరు కదండి. పేపర్లో చూస్తున్నాం కదా, ప్రసిద్ధులైతే పేపర్లో వస్తుందమ్మా, తెలియకుండా ఎంతమంది పోతున్నారు. అంచేత పూర్వజన్మ కర్మ క్షయమును పునర్పము. పూర్వజన్మ కర్మను క్షయింపజేయాలి ఖచ్చితంగా. ఎలా క్షయిస్తుంది? జ్ఞానం వల్ల. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపు. ఈ ప్రపంచం మొత్తం శంకరాచార్య చెప్పినట్టుగా, వేదం చెప్పినట్టుగా, అద్వైతం చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరక. ఖచ్చితంగా ఇది మనస్సు కల్పించిన భ్రమ. ఈ సంసారం ఒక మాయ, ఈ జీవితం మొత్తం ఒక మాయ. ఇందులో సుఖము మాయే, దుఃఖము మాయే. బాగా ఇంకా జగన్ మిథ్య అనే తత్వం కావాలంటే అపార్ట్మెంటు జగన్ మిథ్య అని నాదో చిన్న వీడియో ఉంది, చూడండి. 5 నిమిషాల్లో తెలిసిపోతుంది మొత్తం అంతా కూడా. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి అద్వైతం బాగా అర్థమవుతుంది. ఓ 25 మంది అపార్ట్మెంట్లో ఉంటే కింద 2500 గజాల స్థలం ఉందనుకోండి, అందరికీ అన్డివైడెడ్ షేర్ అని ఒక 100 గజాలు రాస్తారు అంటారా? అది ఉంది, నిజానికి ఉందిగా. 100 గజాలు రాశారుగా. మన పేరు, నా పేరు కదా, మా నాన్న పేరు కూడా రాశారుగా. 30 ఏళ్ల క్రితం పోయాడు ఆయన పేరు కూడా రాశారుగా. సన్ ఆఫ్ లేట్ సూర్యనారాయణ అని రాశారు. ఈ మధ్యలో చూశాను, ఎక్కడో మూర్చి వచ్చింది. తెలుగు ఇంత గంభీరంగా ఉంటుందా అనుకున్నాను నేను. ఆ లేటు అన్నదాన్ని ఓటర్ కార్డు తీసుకున్నాం మేము. ఈ మధ్య ఏదో మార్పించుకున్నాం. అందులో మా నాన్న పేరు నాకు అర్థం కాల. ఎందుకంటే తెలుగులో లాతే సూర్యనారాయణ అని రాశారు. లాతే ఏమిటో నాకు తెలియలా. లాతే ఎక్కడది? మా నాన్న పేరు గరికిపాటి కదా, వెంకట సూర్యనారాయణ కదా. లాతే ఏమిటని చూసా. లేట్ అన్నదాన్ని అలా రాశారండి తెలుగు. అయ్యి బాబు, గొప్ప తెలుగురా అనుకున్నాను. ఇంగ్లీష్లో లేట్ అని ఉంది, దాన్ని యథాతథంగా తెలుగు చేశారు. ఎలయేట్ లాతే, లాతే ఖాతే పీతే జాతే. మా నాన్న పేరు నాకు ఆశ. ఏం తెలుగురా, గొప్ప తెలుగురా. జీవితం అంతా తెలుగు కోసం పండేందుకు మా నాన్న పేరు ఇంత నాశనం అయిపోయింది అనుకున్నాను. లాతే, అది నాకు పావుగంట అయింది అర్థం కావడానికి. అద్వైతం అర్థమైంది కానీ ఇది అర్థం కాల. మరి అంతే కదండి. కింద అండర్వేటెడ్ షేర్ ఉంటే మన పేరు రాస్తున్నారని ఎక్కడుందో చూపించమని అడగండి. కింద 25 గజాలు ఉంది, ఎక్కడుంది? ఎక్కడ కనపడదు. పైన అపార్ట్మెంట్లు కట్టేశారు. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. లేదనడానికి లేదు, ఎందుకంటే కాగితాల మీద ఉంది. వాస్తవంగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నాకు ఈ కింద 25 గజాలు ఉందో అని చూపిద్దామంటే ఆయన అడుగుతాడు, ఎక్కడుంది అంటాడు. ఎక్కడుంది? 5 అంతస్తులు కట్టారు అపార్ట్మెంట్లు. అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఎలా ఉంది? కాగితాల మీద ఉంది, వాస్తవంగా లేదు. జగత్తు కూడా అంతే, వ్యావహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. అంతే అర్థం. అపార్ట్మెంట్ అర్థమైతే అర్థమైతే అర్థమైనట్టే. ఇక అర్థం కాకపోవడానికి ఏముందండి, మనకి ఇష్టం లేదు. కానీ నిత్యం మనం ఉండే ఇల్లు పరిశీలించుకున్న మానవ సంబంధాలను పరిశీలించుకోండి. ఇవాళ ప్రేమిస్తున్నారు, రేపొద్దున ద్వేషించినట్టు మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదండి. కోరిక అడిగింది ఏదైనా చేస్తే పిల్లలు మన్నే ఓహో మా నాన్న అంట. చేయకపోతే మా నాన్న కొన్ని విషయాలు తెలియవండి, వీడు అజ్ఞానం అయిపోయాడు అర్జెంటుగా. ఎందుకంటే వాడు చేసే పని ఏదో చేయొద్దని చెప్పామనుకోండి, అస్తమానం ఫోన్ మాట్లాడుతుంటే వద్దునా అన్నామనుకో, చంపేస్తున్నాండి ముసలాడు చేదస్తంతో అంటాడు. అదే వాడు అడిగిన ఫోన్ కొనిచ్చామనుకోండి, మై ఫాదర్ ఈజ్ సో గ్రేట్ అంటాడు. ఇదేనమ్మా జగన్ మిథ్య అంటే. ప్రదేశం మిథ్య, కాలం మిథ్య, అన్నీ మిథ్య, మనుషుల మనోభావాలు మిథ్య. భార్యతో ప్రేమగా ఉన్నప్పుడు మనకి భార్య దేవత, నిజంగా ఈవిడ ఉండబట్టి ఇలా ఉన్నాను. ఓ చిన్న తగాదా వచ్చింది, రాక్షసి ఎలా నడుస్తుందో చూడు. అరగంట క్రితం వరకు దేవత అయింది, ఇప్పుడు రాక్షసి ఎలా అయింది అంటే చిన్న అభిప్రాయ భేదం. అందుకే పెద్ద తీవ్రమేం లేదు అక్కడ, చిన్న అభిప్రాయ భేదం. అంత మాత్రంలో రాక్షసి అయిపోతుందా? కాసేపు నోరు మూసుకుంటే అయిపోయాయి. ఈ భావాలన్నీ మిథ్య కదండి. ప్రదేశం మిథ్య, కాలం మిథ్య, భావాలన్నీ మిథ్య. సృష్టి మొత్తం ఎలా నిర్మాణం అయిందంటే 3 కారణాలు, 3 డైమెన్షన్స్: స్పేస్, టైమ్ అండ్ కాజేషన్. స్పేస్ అంటే ప్రదేశం, టైం అంటే కాలం, రెండోది కాజేషన్, కార్యకారణ సంబంధం. మానవ సంబంధాల మధ్యలో ఉండే కార్యకారణ సంబంధాలన్నీ మిథ్య. మరి అటువంటిప్పుడు జగన్ మిథ్య అనేది అందులో ఆశ్చర్యం ఏముందంటే, నమ్మడానికి పక్కా నిజం అది. మిథ్య అనగానే అన్నీ వదిలేసుకోవాలి కాబట్టి మనకి ఇష్టం లేక ఏదో సిద్ధాంతాలు కనిపెట్టారు ఇక్కడ. అవేం ఉండవు, నిజంగా మిథ్య. అప్పుడు జగత్తు మొత్తం తేలికైపోయింది. నీకు జీవితంలో బాధ ఎక్కడ ఉంటుంది మిత్రమా? సుఖం తప్ప. జ్ఞానం ఉన్నవాడికి బాధ ఎందుకు ఉంటుందండి? సుఖం తప్ప.
అలా ఉండాలంటే మనం అమ్మవారిని ఎలా ప్రార్థించాలి? నిజంగానే డబ్బు అవసరం వచ్చిందండి అమ్మ, ఆ ఆకేకర దృష్టితో ఎంతసేపు ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతు ఆయన వైపే నీ కాళ్ళ వైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి, నీకోసం చూస్తున్నామమ్మా మా కోసం చూడొద్దా అని నిజంగానే అప్పుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా పేదరికంలో ఉన్న అమ్మవారిని ప్రార్థిస్తే మీకు కావలసిన ధనం ఇస్తుందమ్మా. నేను లక్ష్మీ కటాక్షంలో 97 సంవత్సరంలో కనకధారాస్తవం 40 రోజులు చదివి నేను పొందే మీకు చెబుతున్నా ప్రత్యక్షర సత్యం అది. నేను కాలేజీ పెట్టి 2 ఎకరాలు అమ్మేశాను, ఇదివరకే చెప్పా. కాలేజీ పెట్టమని నాకెవడు చెప్పాడు? కవిత్వం చెప్పుకోమని చెప్పాడు. నా పాఠం ఏదో నేను చెప్పుకుంటే పోయేదాన్ని కాలేజీ ఎందుకండి పని లేక. ఒక హోటల్కి వెళ్ళాం, టీ బాగాలేదనుకోండి, ఇంకో కొట్లో టీ తాగాల కానీ నువ్వు ఆ హోటల్ ఎదురుగా హోటల్ పెడతావా? ఇంతకంటే అన్యాయం ఉందా? ఇంతకంటే అజ్ఞానం ఉందా? వాటితో టీ బాగోలేదని అంటామండి అక్కడ. సార్ టీ బాగోలేదంటే ఊళ్ళో హోటల్ నీ పెట్టి చూపిస్తా, టీ పెట్టి చూపించు, హోటల్ పెట్టి చూపించద్దు. కావాలంటే టీ పెట్టి చూపించు, ఓ 10 రూపాయలతో పోతుంది. నువ్వు హోటల్ పెడతానంటే ఓ 1 కోటి రూపాయలు పెట్టాలి. అప్పుడు వాడే అక్కడికి వచ్చి టీ తాగుతాడు, బిల్లు ఇవ్వడం. మనకి పంతాలు ఇలాగే ఉంటాయన్నమాట. నాకు అలాగే. ఇప్పుడు వయస్సు కాదు కదా, అప్పుడు మరి 30 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు తేడా ఉంది కదా. ఎవరితోనే ఏదో పంతం, నేను అట్లానే పెట్టాము 2 ఎకరాలు పెట్టాము అమ్మకానికి. కానీ అదృష్టం 2 ఎకరాలకి బుద్ధి వచ్చింది. అప్పుడు నాకు శంకరాచార్య కరుణించింది ఆయనే, కనకధారాస్తవం. నేను కేవలం డబ్బు కోసమే చదివా, అనుమానం వెళ్ళా. ఉంది, తండ్రి ఇచ్చిన పొలం ఉందమ్మా, పేదరికం ఇప్పుడు భగవంతుడి దేవలో నాకు తెలియదు. కానీ పౌరుషం ఏమిటంటే నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నేను సంపాదించుకోవాలి, పట్టుదల. మన శ్రమ చెయ్యాలి, భగవత్ కటాక్షం ఉండాలి. 40 రోజులు కాదు, 33వ రోజున నాకు కావలసిన డబ్బు వచ్చింది. నా కాలేజీ ఎవరో తీసుకున్నారు, అందులో సగం ఇచ్చేశారు. మిగిలిన సగం నేను అవధానాలు చేసి ప్రవచనాలు చెప్పి 2 ఏళ్ళు సంపాదించేసుకున్నాను, సుఖంగా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటంటే నేను అమ్మిన పొలం తిరిగి కొనగలిగానండి. భగవత్ కటాక్షానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మా ముత్తాతల కాలం నుంచి వస్తున్న పొలాన్ని అమ్మానే నేను బాధపడ్డాను. అదే పొలం వాళ్ళు ఏదో పరిస్థితుల వల్ల వాళ్ళు అమ్మారు, మళ్ళీ కొన్నా. కేవలం లక్ష్మీ కటాక్షం అమ్మ, ఇందులో ఈ జీవుడిది ఏం లేదు. అక్కడ నా తపన ఉందంతే, ఆవిడ అనుగ్రహం ఉంది. నేను పొందే మీకు చెబుతున్నాను. నిజంగా ఆపదల్లో ఉంటే, నిజంగా అప్పుల్లో ఉంటే, నిజంగా పేదరికంలో ఉంటే హాయిగా చదవండి. ఎలా ఉండాలి? అక్కడతో ఆపేయాలి. ఇంకా కోట్లు అడగకూడదు. ఇంకా ఇబ్బందుల్లో ఉన్నామమ్మా, ఇచ్చేయి. ఇక అక్కడి నుంచి మన ప్రవర్తన ఎలా ఉండాలి? చారుచర్య అనే గ్రంథంలో మంత్రి అప్పన్న గారనే మహాకవి చెబుతున్నాడు. లక్ష్మీదేవి పట్టిన తర్వాత, లక్ష్మీదేవి అనుగ్రహించిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలో చెబుతున్నాడు ఆయన. తాలిమి గల్గి తా పరుల దైన్యము వాపుచు శాంతి గల్గి సంక్షాళిత చిత్తుడై, శాంతి గల్గి సంక్షాళిత చిత్తుడయ్యు తగ సాహస కార్యము సేయ మైకొనంజాలి, తగ సాహస కార్యము సేయ మైకొనంజాలి, తగ సాహస కార్యము చేయ మైకొనంజాలి. తగ సంపద గుబ్బక నుండుడా తడును తగిన సంపద గుబ్బకయుండునాతడున్ గడించి తగిన సంపద గుబ్బకయుండునాతడున్ శ్రీలలనాకటాక్ష సరసీరుఘనాథుడు, శ్రీలలనాకటాక్ష సరసీరుఘనాథుడు మంత్రిశేఖరా. డబ్బు వచ్చింది అంటే ఊర్మి ఉండాలి, తాలిమి. డబ్బు వచ్చింది కదా అని గంతు లేకూడదు, గర్వపడకూడదు, చుట్టాలని మర్చిపోకూడదు, మిత్రుల్ని చులకన చేసి మాట్లాడకూడదు. లోకంలో జరిగేదంతా ఇదే. నడమంత్రపు సిరి పట్టింది అంటే ఇక మేనత్త కొడుకులా ఉన్నాడు, వాడు పరాయి వాళ్ళ ఉంటాడు. అంతవరకు చుట్టమైన వాడు కాకపోయాడా? తాలిమి గల్గి, డబ్బున్నవాడి దగ్గర బాగా సహనం ఉండాలి. తా పరుల దైన్యము వాపుచు, ఇతరుల దీనత్వాన్ని పోగొట్టగలగాలి. సరిగ్గా కనకధారాల స్తవంలో ఉంటుందన్నమాట. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. నమోస్తు నాళీక నిభాననాయై. అమ్మవారి ముఖం పద్మంలా ఉంటుంది అంటే డబ్బున్నవాడి ముఖం పద్మంలా ఉండాలి, ఏడుపు కొట్ట మొహంతో ఉండకూడదు. ఇంకా బాగుందండి, మీకు బాగా లాభం వచ్చింది తెలిసిందండి వ్యాపారంలో, నిజమేనయ్యా అన్నారు. కానీ ఇదో లాభమేటి అనకూడదు. ఇక్కడ అది కూడా పోతుంది. ఇదే ఏడుపు కొట్టు ముఖం అంటే ఉండదండి ఆవిడకి.
ఎక్కడ వాడు పట్టుకుపోతాడో అన్న బెంగతో లాభాన్ని లాభంగా కూడా అంగీకరించడు, అప్పడుగుతాడేమో అని బెంగ. ఇదో లాభం ఏంటి, మా తోడళ్ళకి వచ్చింది 200 కోట్లు, నాకేం వచ్చింది అంటాడు. ఇక్కడ వాడు తోడళ్ళకి క్యాన్సర్ కూడా వచ్చింది, అది వస్తుంది వీడికి. మరి మా తోడళ్ళకి క్యాన్సర్ వచ్చింది, నాకు వచ్చింది ఏంటంటాడా? అన్నయ్య తోడళ్ళకి డబ్బు వచ్చింది, దీనికి రావాలా? ఇంతకంటే స్వార్థం ఉందా? ఇదే ఈ పోలికల వల్లే కదండి సర్వనాశనం అయిపోతున్నాం. వాళ్ళ దగ్గర ఉంటే మనకెందుకండి, వాళ్ళ కారు ఉంటే మనకు ఉండాలా, కారు మనకు అవసరమా కాదో చూసుకోవాలి, అవసరమైతే కొనుక్కుందాం, వాళ్ళకి లేకపోయినా కొనుక్కుందాం. వాళ్ళకు ఉందని మనం కొనడం ఏంటి? ఇందువల్లే దరిద్రులం అవుతున్నాం. ఇక్కడ పేదరికం ఉంటే తప్పు లేదండి, దరిద్రుడైతే కష్టమండి. ఎందుకంటే పేదవాడు ఉంటే సహజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు. అందుకే దరిద్రుడు అనే మాట తిట్టుపదం కింద మారింది తెలుగులో. దరిద్ర బుద్ధి, దరిద్రపు మనిషి, దరిద్రపు సినిమా దరిద్రం ఏంటంటే 100 కోట్లు పెట్టి తీస్తే సినిమా బాగా లేదని దరిద్రమైన ఎందుకు అంటున్నాం? ఎంత ఉన్నా సరిపోవట్లేదు. అంటే పేదరికం తప్పు కాదండి, పేదరికం అంటే సహజంగా లేదు, దరిద్రం అంటే ఎంత ఉన్నా సరిపోవట్లా. ఇప్పుడు మనం తెలుసుకుందాం, పేదవాళ్ళమైతే పర్వాలా, దరిద్రులం కాకూడదు. అందుకని పద్మంలా ఉండాలి ముఖం, ఎప్పుడు కూడా ముఖం పద్మదళాకారం ఉండాలి. అలాగా అంతేకాదు, నమోస్తు దుగ్ధోతి జన్మభూమి, పాల సముద్రంలో పుట్టిందండి లక్ష్మీదేవి. ఆవిడికి నమస్కారం అంటే, ఆవిడికి పాలంటే ఇష్టం అని 100 బిందెల పాలు పట్టుకెళ్ళి లక్ష్మీదేవి గర్భగుడి పాడు చేయిద్దాం అనవసరంగా. ఆవిడికి పాలంటే ఇష్టం అని ఎక్కడ చెప్పలా. పిల్లల్లో పోసేయకూడదు పాలు పట్టుకెళ్ళి. పాల సముద్రంలోంచి లక్ష్మీ పుట్టి. పాలంటే ఏమిటి? నూనె, స్వచ్ఛత, తెల్లదనం. మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అది లక్ష్మీదేవి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం. ఆవిడ పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు ఇష్టమని పాలు పోసేయడం కాదు. ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకునే విధానం అదే. పాలల్లా ఉండాలి నీ జీవితం. పాలు ఎంత ఉంటాయి? స్వచ్ఛంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, చూడగానే పసిపిల్లాళ్ళ ఉంటాయి. అలా ఉండాలి నీ జీవితం కూడా. మనం సంపాదించే ప్రతి రూపాయి సక్రమం కాదా? అక్రమం అయితే మనకు వద్దు, కోట్లైనా వద్దు అంతే. నాగమారుతి శర్మ గారని మహానుభావుడు ఉన్నాడు, నిత్య రామ జపంలో ఉంటాడని. ఒక్క బెయిల్ ఇస్తే 40 కోట్లు ఇస్తామని చెప్పారు ఆ మహానుభావుడికి. తృణప్రాయంగా తిరస్కరించాడు 40 కోట్లు. ఎందుకంటే రామ 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 రఘురామ, ఆయన నోరిప్పితే రఘురామ. నేను రామనామం జపించుకుంటున్నా, నాకు ఈ కోట్లు ఎందుకు అన్నాడు. ఇంకా అటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి అప్పుడప్పుడైనా వానలు కురుస్తున్నాయి, సంతోషిద్దాం. అలా మనం ఎందుకు ఉండలేమని ఆలోచించాలి. ఆయనకి సాధ్యమైందని కాదు. అక్కడ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అనేకం ఎదుర్కొన్నాడు. నేను ధర్మాన్ని తప్పను అన్నాడు ఆయన. అంత పెద్ద సిబిఐ జడ్జిగా రిటైర్ అయ్యాక కూడా చాలా సామాన్య మానవుళ్ళ ఉంటాడు ఆయన, చాలా సామాన్య మానవుళ్ళ. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి మా ఇంటికి వస్తే ఈయనే నా సిబిఐ జడ్జి అనుకున్నాను. చాలా మామూలుగా, అంత సాదాసిద్దా. నేను మీ మాటలు వింటుంటానంటే నాకు ఒళ్ళు పొంగిపోయింది. అసలు అది మీ వంటి వాళ్ళ గురించే కదండి నేను మాట్లాడేది అన్నాను. అంత నిజాయితీ పరులు ఇప్పటికున్నారు. మరి వాళ్ళకి డబ్బాశ లేదా? మనకి అలాగే ఉండకూడదు. ఇక్కడ డబ్బు కోసం అన్యాయం చేయడం ఏంటండి? ఇది డబ్బున్నవాడు ఎలా ఉండాలి? సరిగ్గా ఇదే పాల సముద్రం నుంచి పుట్టిన సక్రమంగా. అంతేకాదు, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి, నమోస్తు సోమామృత సోదరాయే. లక్ష్మీదేవితో పాటు కూడబుట్టిన వాళ్ళు ఎవరండి? తోడబుట్టిన వాళ్ళు చంద్రుడు, అమృతం. చంద్రుడు అమృతం తోడుబుట్టాయి అంటే ఆవిడ నెత్తి మీదో చంద్రరేఖ పెట్టడం, అమృతంతో ఆవిడకి అభిషేకం చేయడం, ఇది సమస్య కాదు. అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ మనస్సు చందమామలా ఉండాలమ్మా, చందమామలా ఉండాలి. డబ్బు ఉందంటే తోడబుట్టి చందమామ రావాలి, వెన్నెల మన మనస్సులో ఉండాలి. అంతేకాదు మన బుద్ధి అమృతంలా ఉండాలి. పేదవాళ్ళకి సాయం చేద్దాం, దాన ధర్మాలు చేస్తే నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా. పాండిత్యాలు, జ్ఞానాలు, కులాలు, మతాలు, గౌరవాలు చూడకండి. దాన ధర్మాలకి ఒకే ఒక అర్హత పేదరికం. పేదవాళ్ళకి ఇవ్వండి. శ్రావణ మాసం నోమును వస్తే ముత్తైదువులు, ధనవంతులైన ముత్తైదువులు కారులో ఒక 50 100 చీరలు పట్టుకెళ్ళి బలహీన వర్గాల వారి ఇళ్లకి వెళ్ళి, అల్పాదాయ వర్గాల వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళ తలుపు కొట్టి ముఖాన్న బొట్టు పెట్టి ఒక చీర పెట్టండి అమ్మా, హిందూ ధర్మం నిలబడుతుంది. ఎంతసేపు మా తోడుకోళ్ళు, మా ఆడపడుచును ఆలోచించకండమ్మా. వీళ్ళిద్దరినీ సంతృప్తిపరచడం బ్రహ్మదేవుడు వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు మనకు తోడుకోళ్ళు, ఆడపడుచు. జీవితంలో సంతోషించాలి. జరిగే పని కాదు. వాళ్ళ అసూయలు వాళ్ళకు ఉంటాయి. పేదవాళ్ళకి పెట్టాలి, వాళ్ళ ఇళ్ళకి మనమే వెళ్ళాలి. ఓ కారులో వేసుకుని వెళ్ళొచ్చు. ఓ జమీందారీ స్త్రీ, ఒక కోటీశ్వరుడు భార్య అలా వెళ్ళి వాళ్ళ కాలనీ దగ్గరికి వెళ్ళి, మీ శ్రావణ మాసం అమ్మ మీకు చీరలు పెడదామని వచ్చి వాళ్ళు ఎంత ఆనందిస్తారు. మనం ఏం ఓట్లు అడగడం లేదు, మనకేం ప్రయోజనం ఏం లేదు. కేవలం ధర్మం.
అప్పుడు వెంటనే వాళ్ళంతా పరవశించిపోతారండి. హిందూ ధర్మం కారణంగా, హిందూ మతం కారణంగా, శ్రావణ మాసం కారణంగా, నోముల కారణంగా కదా మనకి చీరలన్నీ వచ్చింది. మనం ఇందులో ఉండాలి కానీ వేరే దాంట్లో మనకేం పని అయినా మత మార్పిడిని అడ్డుకోవడానికి ఈ దాన ధర్మాలు పెద్ద సాధనం. ధనవంతులైన వాళ్ళందరూ కుల సంఘాల వాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్న కుల సంఘంలో మొట్టమొదట చేయాల్సిన తీర్మానం ఏమిటంటే మా కులంలో పేదవాడు ఉండద్దు, మాదే పూచి అటువంటి తీర్మానం చేయమనండి. మాకు రాజకీయాలు కావాలి, పదవులు కావాలి, మనం రాజకీయంగా ఎదిగేం చేస్తావు, మిగిలిన వాళ్ళని దొక్కేస్తావు, అనుమానం ఏం లేదు ఇక్కడ. మా కులంలో పేదవాడు ఉండద్దు, ఉంటే నాకు అవమానం అని కోటీశ్వరులైన వాళ్ళందరూ కులంలో అనుకోగలిగితే అన్ని కులాలు బాగుంటాయి. అన్ని కుల సంఘాలు బ్రహ్మలోకంలో ఉండే సంఘాల్లో ఉంటాయమ్మా. గొప్ప పుణ్యం వస్తుంది, దానివల్ల గొప్ప పుణ్యం వస్తుంది. ఎంతసేపు వనభోజనాలు చేసి కూడగట్టుకోవడానికి ఇది. మన కులంలో పేదవాడు ఉంటే మనకు అవమానం కాదని వాడు మనవాడే కదా, వాడిని మనం ఉద్ధరించాలి కదా. అదే కదా మన సంస్కృతి చెబుతున్నది. సోమామృత సోదరాయే, చంద్రుడు తోడుబుట్టాడు లక్ష్మీదేవికి. అమృతం తోబుట్టిందంటే అర్థం ఏంటి? డబ్బున్న వాళ్ళ మనస్సంతా చంద్రుల్లా ఉండాలి, అమృతంలా ఉండాలి. అంటే చంద్రుడిలాగే చల్లగా మాట్లాడాలి. అమృతాన్ని కురిపించాలంటే పేదవాడికి దానం చేయాలండి. ఎంతసేపు ఉన్నవాడికే పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు ఇక్కడ. వాడు దాన్ని ఏం చేస్తాడో తెలియదు, బ్లాక్ మనీ బాగా దాచేస్తాడు అంతే. ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? అక్కడ లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 75 ఏళ్ళే స్వాతంత్రం వచ్చింది. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు 80% పేదరికం, ఇప్పుడు 80% పేదరికం. ఏమి సాధించాం? మహాకవి శ్రీశ్రీ మాట నాకు చాలాసార్లు గుర్తొస్తుంది. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న నా దేశం ఎటు దిగజారు. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిగా, పాడవోయి భారతీయుడా. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అలుముకున్న నా దేశం ఎటు దిగజారిపోతుందని 60 ఏళ్ల క్రితం మహాకవి రాసిన మాట నిజమైందని సంతోషిద్దామా? ఈ దౌర్భాగ్యం ఇలాగే ఉండిపోయిందని బాధపడదామా? ఆ మహాకవి రాసింది అది నిజం కాకూడదని కదా, అందరూ బాగుండాలని కదా. నాకు అభ్యుదయం అంటే అంత ఇష్టం. అందుకే నా పెద్ద కొడుక్కి శ్రీశ్రీ పేరు పెట్టుకున్నా, రెండో కొడుక్కి గురజాడ పేరు పెట్టుకున్నానమ్మా. నేను ప్రాచీన సంప్రదాయాన్ని, ఆధ్యాత్మికతను ప్రేమిస్తూనే అభ్యుదయాన్ని, ఆధునికతను కూడా ప్రేమించవచ్చు. వైరుధ్యం ఏం లేదు అక్కడ. ఇది వైవిధ్యం, ఇట్స్ వెరైటీ, నో కాంట్రవర్సీ. ఇది వైవిధ్యం తప్పితే వైరుధ్యం ఏం లేదు ఇక్కడ. నేను చేసే చూపించా. ఇవాళ నాకు ఈ గురజాడ పురస్కారం నాకు 2016లో ఇచ్చారు. గోపాలరావు గారు సాక్షి 6 ఏళ్ల క్రితమే ఇచ్చారు. పైగా నా కొడుక్కి నేను ఎప్పుడు పేరు పెట్టా? పురస్కారం ఇచ్చాక పెట్టలేదు. వాడికి ఇప్పుడు 30 ఏళ్ళు. వాడు 92లో పుట్టాడు, అప్పుడే పెట్టా. ఎవరు చెప్పారని పెట్టా. కన్యాశుల్కం నాకంత నచ్చింది, ఆయన అభ్యుదయ భావాలు నాకంత నచ్చాయి. దానికి ఆధ్యాత్మికత విరుద్ధమని నేను అనుకోలేదు అప్పుడు కానీ ఇప్పుడు కానీ. నేను హాయిగా పెట్టుకున్నాం, హాయిగానే ఉన్నాం. వాళ్ళందరూ ఏం చెప్పారండి? శ్రీశ్రీ ఏం చెప్పాడు? అవినీతి వద్దన్నాడు, చీకటి బజార్ వద్దన్నాడు, బంధుప్రీతి వద్దన్నాడు. ఇప్పుడు కూడా మేము చెబుతున్నదే అదే కదమ్మా. కమ్యూనిస్టు కవి అయినంత మాత్రాన్ని పక్కన పెట్టేస్తామా ఏంటి? మంచిగా చెప్పాడు కదా. ఆ చెప్పిన విషయం గమనించాలి. సిద్ధాంతాల రాద్ధాంతాల గోల మనకెందుకు? అంచేత మన ధర్మంలో ఉన్నది కూడా ఇదే సామ్యవాదమే. మరి డబ్బున్నవాడి మనస్సు చంద్రుల్లా ఉండాలి, అమృతంలా ఉండాలి అంటే దాన ధర్మాలు విశేషంగా చేయండి. మీ సంపదలను మీరే అనుభవించకండి ఊరికే. అప్పుడు తిరుగుబాట్లు ఉండవండి, విప్లవాలు ఉండవండి, రక్తపాతం ఉండదండి. మనంతట మనమే హాయిగా నోముల ద్వారా, వ్రతాల ద్వారా, రకరకాల పెళ్లిళ్ళ ద్వారా, పేరెంటాల ద్వారా మన డబ్బును మనమే తరగించుకుంటాం. సమాజంలో ఇతరులు కూడా బాగుండేలా చేస్తాం. అప్పుడు హిందూ సమాజం యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శ సమాజం అవుతుంది. అది చారు చర్య, అది మంత్రి అప్పన్న గారు. ఆ పద్యం పూర్తిగా చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. తాలిమిగల్గి తా పరుల దైన్యము వాపుచు. డబ్బుంది అంటే ఖచ్చితంగా ఇతరుల ఆపదల్ని పోగొట్టాలి. శాంతి కలిగి ఎప్పుడూ శాంతంగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే లోకంలో డబ్బున్నవాడికే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాడి దగ్గరే పెద్ద బిళ్ళల డబ్బా ఉంటుంది. పొద్దున్న 10 బిళ్ళలు, మధ్యాహ్నం 10 బిళ్ళలు, రాత్రి 20 బిళ్ళలు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. ఎందుకు? నీ డబ్బు పని లేక. ఇన్ని బిళ్ళలు వేసుకున్నాక. ఎందుకంటే కూలి పని ఆటో డ్రైవర్ నయం. సాయంత్రానికి 500 సంపాదించి 200 అద్దె కింద కట్టి పారేసి 200 ఇంట్లో పెళ్ళానికి పులుసు కూర చేయకపోతే కొడతానంటాడు. వాడు పెద్ద హీరో. వాడు ఇక్కడ వాడి పెత్తనం నడిచింది అక్కడ. మనం ఇంట్లో చేయమంటే చేయరు. ఇక్కడ నువ్వేం తెచ్చావని అడుగుతారు. ఇక్కడ హాయిగా ఆటో అడ్డంగా తిప్పాడు, లోపల పడుకున్నాడు, శుభ్రంగా చుట్ట అంటించుకొని పడుకున్నాడు. అంచేత 500 కోట్లు సంపాదించిన వాడికంటే నా దృష్టిలో ఆటో డ్రైవర్ చాలా గొప్పవాడండి. వాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఏ రోజుకు ఆ రోజే పెట్టను కొట్టా, పొయ్యిలో పెట్టా, అయిపోయింది లెక్క, తీసి పారేశాడంతే. వాళ్ళు ఆవిడ కూడా చెప్పి నేను ఇచ్చేది ఇంతే, నువ్వు చేస్తే చేసుకోలేదా మానే అన్నాడు. ఆవిడ చక్క మహాసాధ్వి ఎంత బాగా చేస్తుందో కాపురం.
అందుకే అర్థం చేసుకుంటే ఆవిడ ఈయన పరిస్థితి అని. ఇప్పుడు ఎవరు ఆనందంగా ఉన్నారు? ఆయన మనస్సు ఆనందంగా ఉంది చాలు. శాంతి కలిగి, ఎందుకు ఇన్ని కోట్లు సంపాదించాం, శాంతి ఉందా? లేదయ్యే. ఎప్పుడు ఎవడ పట్టుకుపోతాడో అని బెంగే, దొంగల బెంగ, ప్రభుత్వం బెంగ, బంధుమిత్రులతో బెంగ, అంతా బాధే. ఎందుకు ఇన్ని కోట్లు ఇక్కడ? అదే చెబుతున్నాడు కవి ఇక్కడ. శాంతి కలిగి సంక్షాళిత చిత్తుడయ్యు, ఎప్పటికప్పుడు చిత్తశోధన చేసుకోవాలి. లక్ష్మీదేవి నిలబడాలంటే సంక్షాళిత చిత్తుడయ్యు, నేను చేస్తున్న ఆలోచన ఏమిటి, నేను మాట్లాడుతున్న మాట ఏమిటి, నేను చేస్తున్న పని ఏమిటి, ఇది పేదవారికి ఎవరికైనా ఉపయోగిస్తుందా, ఇది బాధలో ఉన్నవారికి ఎవరికైనా ఉపయోగిస్తుందా అని చూడాలి. కానీ కోటీశ్వరుని ఎలా ఆకట్టుకుందాం, ఎంపీ గారిని ఎలా ఆకట్టుకుందాం, మంత్రి గారిని ఎలా ఆకట్టుకుందాం, ఎవరినో ఆకట్టుకోవడం మనకేమిటండి పని? ఆ ఆకట్టుకునేది ఏదో పేదవాడిని ఆకట్టుకోవచ్చు కదా, బాధలో ఉన్నవాడిని ఆకట్టుకోవచ్చు కదా. ఆ బాధలో ఉన్నవాడికి మనం ఉపకారం చేస్తే, అయ్యా దేవుడు అయ్యా అని ఒక్కసారి వాడి కళ్ళల్లో నీళ్లతో మనకి దండం పెడితే అది అమృతాభిషేకం కదండి, అమృతాభిషేకం కదండి. అటువంటి ఉపకారాలు చేయాలి. మన వల్ల ఉపకారం పొందినవాడు కళ్ళ నిండా నీళ్లతో మన దగ్గరకు వచ్చి, దేవుడు అయ్యా సమయానికి వచ్చి కాపాడావయ్యా అని అంటే, ఆ కళ్ళల్లో నీళ్లు మనకి శివలింగం మీద చేసిన అభిషేకం కదండి అది. అంతకంటే జీవితానికి సార్థకత ఉందా? అటువంటి ఉపకారాలు చేయాలి. ఎంతసేపు డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరగడం, అధికారంలో ఉన్నవాళ్ళ చుట్టూ తిరగడం, ఈ డబ్బుతో పదవులు కొనుక్కోవడం, పదవులతో మళ్ళీ డబ్బులు సంపాదించడం ఎప్పటికీ వ్యాధి. దీనికి పరిష్కారమే ఈ త్రిశక్తి కటాక్షం, ఈ లక్ష్మీ కటాక్షం. స్పష్టంగా లక్ష్మీ కటాక్షం నిలబడాలి. పొందడం సమస్య కాదు, డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు నిలబడాలంటే శాంతిగా ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఎప్పటికప్పుడు క్షాళన చేసుకోవాలి. అంతేకాదు సంక్షాళిత చిత్తుడయ్యు పై తగు సాహస కార్యము మేలు చేయగా చేయాలి. సాహసం కూడా చేయాలి. ఒక్కోసారి డబ్బు సంపాదించాలి అంటే పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు 4 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించాలి. ఎప్పుడు ఏ వ్యాపారం పెట్టాలో తెలుసుకోవాలి. చలికాలం విసినకర్రల వ్యాపారం పెడతామంటే ఎవడ కొంటాడు? వేసవకాలం పెట్టుకో వ్యాపారం. నువ్వు ఐస్ క్రీముల వ్యాపారం పెట్టు, వేసవకాలం పెట్టుకో. చలి చంపేస్తుంటే ఐస్ క్రీములను రోజంతా అరిస్తే ఎవడ కొంటాడయ్యా? ఇదే కాస్త సాహస కార్యము చేయమైకొనంజాలియు. సాహసం అవసరమైతే 2 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే పెట్టాలి. ఇప్పుడు లేదు కానీ దీనికి ఈ వస్తువుకి డిమాండ్ ఇప్పుడు లేదు కానీ 2-3 ఏళ్ల తర్వాత బాగా వస్తుందని భవిష్యత్తు ఊహించాలి, ప్రణాళిక. అందుకు భార్యతో కూర్చోవాలి, భర్తతో కూర్చోవాలి, ఆలోచించాలి. గురువులతో, పెద్దవాళ్ళతో, ఆ ఎకనామిక్స్ శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూర్చోవాలి కాస్త. అయ్యా భవిష్యత్ ప్రపంచం ఏమిటి? ముందు పెట్టుబడులన్నీ దేంట్లో ఉంటే అంతరిక్షం మీద ఎక్కువ వస్తున్నాయండి పెట్టుబడులు. ఎలాన్ మస్క్ గారు కోట్లు సంపాదించాడు, ఇంకా సంపాదిస్తాడు. అంతరిక్షం అంటే అది విద్యార్థులు కూడా అంతరిక్ష విజ్ఞానం మీద దృష్టి పెట్టండి. బ్రహ్మాండమైన అవకాశాలు రాబోతున్నాయి, బ్రహ్మాండమైన అవకాశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టండి. దానివల్ల నష్టాలు కూడా ఉండొచ్చు, లాభాలు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని పూర్వం నుంచి వస్తున్న చదివే నేను చదువుతా అంటే ఉద్యోగాలు రావండి ఇక్కడ. అదే ఆలోచన. సాహసం చెయ్యాలి ఖచ్చితంగా. ఎవరు ఈ చదువు చదవట్ల, మనం చదువు నీకే ముందు ఉద్యోగం వస్తుంది, తప్పే ఉంది. అటువంటి సాహసము చేయాలి. పరోపకారి అయ్యి, ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, పరోపకారం లేకపోతే ఈ డబ్బు నిలబడదు. అంతేకాదు సంపద కలిగిన అతడు ఎప్పుడు ఉబ్బకయుండును. డబ్బు ఉంది కదా అని గర్వించద్దు. అటువంటి వాడిని శ్రీలలనాకటక్షసర శ్రీరుఘనాథుడు సుమ్ము మంత్రిశేఖర, అటువంటి వాడిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అన్నాడు. అటువంటి లక్ష్మీ కటాక్షం మీ అందరి మీద ప్రసరించాలని, ప్రసరించిన వారందరూ కూడా అల్పాదాయ వర్గాలకి దాన ధర్మాలు చేయాలని, ఆ రకంగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ ప్రపంచ శాంతికి మనం కారణం కావాలని ఆశిస్తూ సెలవు. స్వస్తి.